హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో అందరికీ ముందుగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. సో వచ్చే దసరా నాటికైనా సరే మీరందరూ కూడా గవర్నమెంట్ జాబ్‌లో స్థిరపడాలని బలంగా కోరుకుంటున్నా. ఏదైనా ఖచ్చితంగా కోరుకుంటే అయిపోతదని ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఖచ్చితంగా నేను కూడా బలంగానే కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నా. రైట్. సో దాంతో పాటు ఈ వీడియోలో మనము రైట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. అంటే లాస్ట్ కొన్ని మంత్స్‌లలో మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా నేను వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నాను. మిగిలిన కరెంట్ అఫైర్స్ కూడా తెలంగాణకి సంబంధించి వస్తాయి. మీకు ఎగ్జామ్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి అప్పటి వరకు నేను అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉంటాను తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. రైట్. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మళ్ళీ ఒకసారి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. రైట్. ఫస్ట్ వన్. సో గ్లోబల్ సిటీస్ ఆఫ్ ద లెర్నింగ్. సో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద వరల్డ్ లెర్నింగ్ సిటీస్ అని చెప్పేసి ఇది యునెస్కో ప్రాజెక్ట్. సో యునెస్కో స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఏమంటే యునెస్కో దట్ ఇస్ ద గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లెర్నింగ్ సిటీస్ అని. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లెర్నింగ్ సిటీస్. యునెస్కో ఎక్కడ ఉంది మనకి? ప్యారిస్లో ఉంది. మీ అందరికీ తెలుసు యునెస్కో హెడ్ క్వార్టర్ ఇస్ ద ప్యారిస్. ఏం చేస్తుంది యునెస్కో? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ ద సైంటిఫిక్ అండ్ నెక్స్ట్ ఏంటిది కల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే చాలా కంట్రీస్ నుంచి ఎక్కడెక్కడైతే మనకు కొన్ని సిటీస్ ఉంటాయో ఆ సిటీస్లోకి వెళ్తే మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. సపోజ్ వరంగల్కి వెళ్తే మనకి రామప్ప మన ఈ 1000 స్తంభాల గుడి ఉంది. ఉందా లేదా? 1000 స్తంభాల గుడి ఉంది. కాకతీయ ఫోర్ట్స్ ఉన్నాయి. కాకతీయుల యొక్క హిస్టరీ ఉంది. ఇలా చాలా కొన్ని కోటలు ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా ఏం చేసుకోవచ్చు మనం హిస్టరీ గురించి ఏదో కొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ సిటీకి వెళ్తే అయితే నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి సిటీస్ని ఈ పేరుతోటి పిలుస్తాం. ఏమని? యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద వరల్డ్ లెర్నింగ్ సిటీస్. ఆ సిటీస్ నుంచి ఎంతో కొంత మనం ఏంటిది నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. అలాంటి సిటీస్ని గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద ఏంటిది లెర్నింగ్ సిటీస్ అని చెప్తూ ఉంటాం. ఈ లెర్నింగ్ సిటీస్లో దాదాపు ఇప్పుడు 76 కంట్రీస్ నుంచి దాదాపు 294 సిటీస్ని ఇప్పటివరకు గుర్తించింది ఎవరు? యునెస్కో అనేది. ఓకేనా? యునెస్కో 76 కంట్రీస్ నుంచి 294 సిటీస్ని గుర్తించింది. దట్ ఈస్ అ లెర్నింగ్ సిటీస్ దట్ పవర్ ఆఫ్ ద వాట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ద వాట్ సిటిజన్స్. అక్కడ ఉన్న సిటిజన్స్కి కానీ వేరే వాళ్ళు ఎవరైనా టూరిజం వెళ్ళినా కానీ వాళ్ళకి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉండే సిటీస్నే లెర్నింగ్ సిటీస్ అంటాం. అలా మనకి 76 కంట్రీస్ నుంచి 294 సిటీస్ని గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను మనకి తెలంగాణ ప్రాంతం నుంచి వరంగల్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో వరంగల్ అనేది ద గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లెర్నింగ్ సిటీస్ నుంచి ఇండియా నుంచి 3 ఎంట్రీ అయినాయి 2022లో. దాంట్లో వరంగల్ ఫ్రమ్ ద తెలంగాణ అండ్ త్రిశూర్ అండ్ ద నిలంబూర్ ఫ్రమ్ ద కేరళ. సో దాదాపు ఈ సంవత్సరానికి కానీ 77 సిటీస్ ఎంట్రీ అయినాయి ఈ సంవత్సరం. 44 కంట్రీస్ నుంచి 77 సిటీస్ అనేది ఈ సంవత్సరం ఎంట్రీ అయినాయి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? సో ఇది 76 కదా. సో ఈ 76 నుంచి ఎక్కడికి 294 ఉన్నాయి లేదా? ఈ 294లో దాదాపు 77 అనేది ఈ సంవత్సరమే యాడ్ అయ్యాయి. ఎన్ని? 77 సిటీస్. సో 77 సిటీస్ అనేది ఈ సంవత్సరమే మనకి యాడ్ అవ్వడం జరిగింది. 77 ఈ 77 యాడ్ చేస్తే మొత్తం ఎంత అయినాయి? 294 ఉన్నాయి ఇప్పటివరకు. సో ఈ సంవత్సరమే ఎన్ని కంట్రీస్ నుంచి? 44 కంట్రీస్ నుంచి యాడ్ అయ్యాయి ఈ సంవత్సరం. ఎన్ని? 77. ఓవరాల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 76 కంట్రీస్ ఉన్నాయి. 44 కంట్రీస్ నుంచి 77 సిటీస్ని యాడ్ చేశారు ఈ సంవత్సరం 2022లో. ఈ 77 సిటీస్లో మనవి 3. ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి? 3. దాంట్లో మన తెలంగాణ ఏముంది? ఒకటి ఉంది. ఏ సిటీ? వరంగల్ సిటీ అనేది ఉంది. అందువల్ల వరంగల్ నుంచి తెలంగాణ నుంచి వరంగల్ అండ్ త్రిశూర్ నిలంబూర్ నుంచి మనకి యాడ్ చేయడం అనేది జరిగింది. దీంతో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లెర్నింగ్ సిటీస్లో ఇది మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇంపార్టెంట్ సిటీస్ దాదాపు మనం చెప్పాం 77 సిటీస్ యాడ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కనుక తీసుకుంటే ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ కానీ, సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ సిటీ డర్బన్ కానీ, యూఏఈలో ఉన్నటువంటి షార్జా క్రికెట్ మ్యాచ్లు జరిగే షార్జా కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ సిటీస్ ఆఫ్ ద లెర్నింగ్ సిటీస్లో మనకి యాడ్ అవ్వడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతం నుంచి వరంగల్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే అక్కడ మనకు చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. కాకతీయుల యొక్క డైనస్టీ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఒక లెర్నింగ్ సిటీగానే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ అలానే యునెస్కో అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. యునెస్కో ఏ రిపోర్ట్ని రిలీజ్ చేసిందంటే ద హ్యాండ్మేడ్ ఆఫ్ ద వాట్ 21st సెంచరీ అండ్ సేఫ్ గార్డింగ్ ద ట్రెడిషనల్ అండ్ ఇండియన్ టెక్స్టైల్ అనే పేరుతోటి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? యునెస్కో అనే రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఒక 50 టెక్స్టైల్స్ని అందులో లిస్ట్ చేయడం జరిగింది. ఏ రిపోర్ట్లో? హ్యాండ్మేడ్ ఫర్ ద వాట్ 21st సెంచరీ సేఫ్ గార్డింగ్ ద ట్రెడిషనల్ ఇండియన్ టెక్స్టైల్. అలా ఒక భారతదేశంలో ఉన్న ప్రసిద్ధిగాంచినటువంటి ఒక 50 టెక్స్టైల్స్లో ఒక లిస్ట్ని పబ్లిష్ చేసింది. ఎవరు? యునెస్కో ఈ పేరుతోటి హ్యాండ్మేడ్ టెక్స్ట్ అనే పేరుతోటి. సో హ్యాండ్మేడ్ ఫర్ ద వాట్ 21st సెంచరీ అనేది ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ టెక్స్టైల్. ఈ 50 భారతదేశంలో ఉన్న పవర్ఫుల్ 50 టెక్స్టైల్స్లో 3 తెలంగాణ నుంచి మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఆ 50 పవర్ఫుల్ టెక్స్టైల్స్ లిస్ట్ లోపల తీసుకుంటే పవర్ఫుల్ ఇన్ ద సెన్స్ అంటే వీవింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నాయి. బట్ ఒక ప్రత్యేకమైన యూనిక్ స్టైల్ ఉన్నటువంటి టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణ నుంచి 3 తీసుకున్నారు. ఒకటి తీసుకుంటే మనకి హింబ్రూ ఫ్రమ్ ద హైదరాబాద్,
అండ్ నెక్స్ట్ గొల్లబామ శారీస్ ఫ్రమ్ ద సిద్దిపేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గొంగడి, మనకి ఎక్కువ మొత్తంలో కూర్మా కమ్యూనిటీ వాళ్ళు గొంగడి నేర్చుంటారు. తెలంగాణ ప్రాంతం నుంచి గొంగడి అండ్ సిద్దిపేట యొక్క గొల్లబామ శారీస్ అండ్ ఇంబ్రూస్ అంటే ఏమో నేను చెప్తాను, ఇంబ్రూ ఇవి హైదరాబాద్. ఈ 3 అనేవి మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతం నుంచి 3. ఏవి సిద్దిపేట గొల్లబామ శారీస్ కానీ అండ్ హిమ్రూ వీవింగ్ ఫ్రమ్ ద హైదరాబాద్ కానీ గొంగడి షీప్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఈ 3 అనేటివి మనకి యునెస్కో యొక్క టాప్ 50లో మనవి కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి 3 అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా. ఎందుకు వీటిని సెలెక్ట్ చేశారు అంటే ఈ టెక్స్టైల్ భారతదేశంలో ఉన్న 50 పవర్ఫుల్ టెక్స్టైల్స్లలో ఈ 3 టెక్స్టైల్స్ మనకి తెలంగాణ ప్రాంతం నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం తీసుకుంటే గొల్లబామ శారీస్ కనుక తీసుకుంటే ఈ గొల్లబామ శారీస్ అనేది మనకి సిద్దిపేట జిల్లాలో తయారు చేస్తారు వీటిని. ఏవి గొల్లబామ శారీస్. ఈ గొల్లబామ శారీస్ అనేది సిద్దిపేట జిల్లాలో తయారు చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి, హ్యాండ్ వీవింగ్, చేతి ద్వారానే మనం చేస్తుంటాం. హ్యాండ్ వీవింగ్ ఏంటిది, గొల్లబామ మోటివ్స్ ఆన్ ద సారీ. అండ్ ఈ శారీస్ అనేది సిద్దిపేటలో మనకి కాటన్ శారీస్ అన్నమాట ఇవి. ఓకేనా. వీటికి కూడా జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సిద్దిపేట హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేషన్ ఏదైతే ఉందో 1960 నుంచి ఈ సిద్దిపేట హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేషన్ వాళ్ళే తయారు చేస్తున్నారు వీటిని, ఈ సిద్దిపేట యొక్క గొల్లబామ శారీస్ని. అయితే ఎందుకు ఈ సిద్దిపేట గొల్లబామ శారీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిద్దిపేట గొల్లబామ శారీస్కి ఏంటిది ప్రత్యేకత ఏముంది, ఎందుకు ఇలా చేశారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సిద్దిపేట గొల్లబామ శారీస్కి మోటివ్స్ ఇక్కడ చూడండి అమ్మ, మీరు ఒకసారి ఇటు చూడాలి, దిక్కులు చూడొద్దమ్మా, వాట్సాప్లో చాటింగ్ చేయొద్దు, ఇక్కడ చూడాలి. ఇక్కడ కానీ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నీ ఉన్నాయి లేదా అంచుకి బార్డర్ లోపల ఈ మోటివ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ గొల్లబామ శారీకి, సిద్దిపేట గొల్లబామ శారీకి ఈ బార్డర్లో ఉన్న మోటివ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోటివ్స్ అన్నీ కూడా పెయింటింగ్స్ కాదు, ఇవి మోటివ్స్ అనేవి పెయింటింగ్స్ కాదు, ఇవన్నీ కూడా హ్యాండ్ తోటి కుట్టినటువంటి, ఇవన్నీ హ్యాండ్ ద్వారా చేసినటువంటి మోటివ్స్, ఇవన్నీ కూడా ఈ హ్యాండ్ ద్వారా చేసినటువంటి మోటివ్స్ ఇవి. అందువల్ల ఇది చేయడం అనేది ఎవరో అల్లటప్పోలు చేయలేరు, చాలా సీనియర్ ఎక్స్పర్ట్ అయితే కానీ చేయలేడు దీనివల్ల. అందువల్ల ఈ మోటివ్స్, బార్డర్లో ఉండే మోటివ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేతి ద్వారా మనకి వీవింగ్ చేయబడ్డాయి. అందువల్ల దీనికి ఆ ప్రత్యేకత ఉంది. డైరెక్ట్గా నువ్వు చేస్తా అంటే చేయడానికి రాదు. అందువల్లనే సిద్దిపేట అనే గొల్లబామ శారీస్ అనేది యునెస్కోకి సంబంధించినటువంటి 50 టెక్స్టైల్స్ లోపల వన్ ఆఫ్ ద టెక్స్టైల్స్గా రికగ్నైజ్, అంటే ట్రెడిషనల్ టెక్స్టైల్స్ లోపల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్స్టైల్ అని యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ బార్డర్లో ఉన్నవి అంత ఈజీగా మనకి కాపీ కొట్టడానికి రాదు. ఇది చూడొచ్చు, ఇవన్నీ కూడా ఏంటి మన పెయింటింగ్స్ అనుకుంటాం, ఇవన్నీ పెయింటింగ్స్ కాదమ్మా, చేతితోటి కుట్టినటువంటివి. సో దట్ ఈస్ అందువల్లనే ఇది మనకి యునెస్కో రికగ్నైజేషన్ ట్యాగ్లో మనకి ఉందన్నమాట. అంటే రికగ్నైజేషన్ అంటే పవర్ఫుల్ టెక్స్టైల్స్, ఇండియాలో ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్టైల్స్ లోపల మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ద గొల్లబామ మోటివ్స్ ఆన్ ద శారీ ఈజ్ ఇన్ ఏ painstaking process and requires the word expertise and the word patience, and which is why it is the only done by the word senior weavers. అర్థమైంది కదా. సో ఈ 25 ఇయర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మనకి ఇంకా. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి గొల్లబామ శారీస్. దీనికి కూడా మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది కూడా ఉంది గొల్లబామ శారీస్కి. దాని యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. నెక్స్ట్ గొంగడి. సో గొంగడి అనేది మనందరికీ తెలుసు, గద్దరన్న గొంగడి వేసుకుంటాడు. గొంగడి ఈజ్ ద బ్లాంకెట్స్ ఓవెన్ ఫ్రమ్ ద ఊల్ ఆఫ్ ద దక్కన్ బ్లాక్ షీప్. సో ఓకే, దక్కన్ బ్లాక్ షీప్స్ నుంచి ఈ గొంగడి సన్నిటాన్ని కూడా ఎవరు తయారు చేస్తారు, మనకు కూర్మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో గొంగడి నేర్చే వాళ్ళు ఎవరైనా ఎగ్జామినేషన్లో అడుగుతారు మనకి. తెలంగాణ ప్రాంతంలో గొంగడి నేర్చే వాళ్ళు ఎవరు, కూర్మా కమ్యూనిటీ, ఎక్కువ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది కూర్మా కమ్యూనిటీ. సో కూర్మా కమ్యూనిటీ వాళ్ళు ఈ గొంగడిని తయారు చేస్తారు. ఈ గొంగడిని తయారు చేయాలంటే దట్ ఈస్ ప్రత్యేకంగా మనకు దక్కాని షీప్ నుంచే తయారు చేస్తారు. ఎందుకంటే ఈ దక్షాని షీప్కి మాత్రమే మనకి బొచ్చు అనేది నల్లగా ఉంటుంది, కర్రె బొచ్చు ఉంటుంది దీనికి, అర్థమైందా. దట్ ఈస్ బ్లాక్ ఊల్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ బ్లాక్ ఊల్ ద్వారా మాత్రమే మనం గొంగల్ని తయారు చేయొచ్చు. ప్రత్యేకమైన అందుకోసమే దక్కని బ్లాక్ షీప్ అనేది అవసరం, దాని ద్వారానే మనకి ఏంటిది గొంగల్ అనేది తయారు చేస్తున్నాం. ఓకేనా. సో కాబట్టి ఈ గొంగడికి కూడా మనకి ఏంటిది, ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్ర సంప్రదాయం ఇది. సో ఎక్కడ కూడా తయారు చేయరు భారతదేశంలో గొంగళ్ళు అనేది, ఇంత పవర్ఫుల్ బ్లాక్ కలర్లో గొంగడి అనేది ఎక్కడ ఉండదు. సో కాబట్టి ఈ దక్కన్ షీప్ నుంచి మాత్రమే తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది కూడా మనకి తెలంగాణ ప్రాంతం నుంచి సో యునెస్కో యొక్క ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ లోపల ఇది కూడా ఒక లిస్ట్ అయిందనమాట. అంటే వీటికి యూనిక్నెస్ ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ లోపల మన యునెస్కో దీన్ని కూడా రికగ్నైజ్ చేసింది. దీన్ని గొంగడి షీప్ బ్లాంకెట్స్ అనేది దక్కని షీప్ నుంచి మనం తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ హిమ్రూ అనేది జనరల్గా మనకు ఔరంగాబాద్లో తయారయ్యాయి. హిమ్రూ అనేది పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్ హిమ్రూ. సో హిమ్రూ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. సో ఈ హిమ్రూ అనేది పర్షియన్ లాంగ్వేజ్ పదం కదా, పర్షియన్ అంటే ఇరాన్ కదా. సో ఈ పర్షియన్ లాంగ్వేజ్ పదానికి ఏంటిదంటే సిమిలర్ అని, రెండు సేమ్గా ఉంటే ఏమంటాం సిమిలర్గా ఉండేదాన్ని మనం ఏమంటాం హిమ్రూ అంటాం. ఒరిజినల్గా ఇదంతా కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఔరంగాబాద్లో ఇవి అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎక్కడ ఔరంగాబాద్లో ఇవి తయారు చేసేవాళ్ళు 1960లో. ఆ తర్వాత
సో నిజాం ప్రభు ఎవరైతే ఉన్నారో నిజాం ప్రభులు ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఇవి షేర్వానీలు వేసుకునే వాళ్ళు కదా. ఆ షేర్వానీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ముస్లింలు వేసుకునే షేర్వానీస్ అన్ని కూడా మనం చూస్తుంటాం ఎక్కువ మొత్తంలో ఈ రోజుల్లో ముస్లిమ్స్ వాడతారు, లేదంటే మనం కూడా మ్యారేజ్లలో వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటివి ఈ షేర్వానీస్ ఏవైతే ఉన్నాయో ఈ షేర్వానీస్నే ఇమ్రూస్ అంటారు. జనరల్గా ఇది కాటన్ ప్లస్ సిల్క్ రెండు మిక్స్ అయి ఉంటాయి. కాటన్ ఉంటుంది ప్లస్ సిల్క్ మిక్స్ అయ్యి గోల్డ్ ప్లస్ సిల్వర్ ఫైబర్స్ తోటి పెద్ద పెద్ద డిజైన్స్ అనేవి ఉంటాయి మనకి ఇది. సో ఇమ్రూలో ఏముంటాయి మనకి స్పెషల్గా కాటను ప్లస్ సిల్క్ రెండు మిక్స్ అయి ఉంటాయి. కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ అయ్యి ఉండి ప్లస్ దీనికి గోల్డ్ ప్లస్ అండ్ నెక్స్ట్ ఏంటి సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డ్ ప్లస్ సిల్వర్ తోటి ఏమై ఉంటాయి ఇవి రెండు కూడా ఉంటాయి. కాటన్ ప్లస్ సిల్క్తో పాటు గోల్డ్ ప్లస్ సిల్వర్ తోటి మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట ఇవి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం హిమ్రూస్ అని చెప్తుంటాం. హిమ్రూస్ అని ఇవి ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ప్రొడ్యూస్ అయ్యేటివి. ఆ తర్వాత హైదరాబాద్ కూడా ఎంటర్ అయ్యారు. నిజాం ప్రభులు పెద్ద పెద్ద ఈ షేర్వానీస్ వేసుకునే వాళ్ళు. నిజాం ప్రభులు వేసుకునే షేర్వానీస్ కూడా ఇవి అనమాట హిమ్రూస్. ఇవి హిమ్రూస్ ఫ్రమ్ ద హైదరాబాద్. ఆ తర్వాత వీటిని చాలా కాలం పాటు ఇక్కడ హైదరాబాద్లో కాపాడడం జరిగింది ఒక పర్సన్. అతని పేరు ఏంటంటే ఇగయ్య సూరయ్య హసన్ బోస్. సూరయ్య హసన్ బోస్ అనే అతను మనకు హైదరాబాద్లో తర్వాత నిజాం ప్రభు యొక్క రూలింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇవి హైదరాబాద్లో పెద్ద ప్రొడక్షన్ తగ్గిపోయింది ఇమ్రూస్ అనేటివి. సో ఈ సూరయ్య బోస్ ఎవరైతే ఉన్నారో ఇతను మళ్ళీ సో రా మెటీరియల్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ ఈ హిమ్రూ అనే వాటిని తయారు చేయడం అనేది చూసాం మనం. సో జనరల్గా మనకి ఈ షేర్వానీస్ అన్ని కూడా ఈ టైప్లోనే ఉంటాయి మనకి డిఫరెంట్గా. చూడండి ఇంత పెద్ద డిజైన్ తయారు చేయాలంటే చాలా చాలా కష్టమైనది ఇది అంతా. దాంట్లో కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ తోటి ప్లస్ గోల్డ్ ప్లస్ సిల్వర్ ఫైబర్స్ని అతికించుకుంటూ అదంతా డిజైన్ తయారు చేయాలి. సో అవన్నీ చూస్తే సేమ్ సిమిలర్గా ఉంటాయి మళ్ళీ అన్నీ చూస్తే అందుకే హిమ్రూ అన్నారు. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సిల్క్ థ్రెడ్స్ కాటన్ థ్రెడ్స్ ఇవన్నీ యూజ్ చేసినా కానీ అవన్నీ సేమ్గా కనిపిస్తాయి మనకి. అదే హిమ్రూ అనే మీనింగ్. సో ఇలా హైదరాబాద్ నుంచి హిమ్రూ. అలాగే ఈ హిమ్రూ అనేది ఒరిజినల్గా ఔరంగాబాద్ కదా, అది కూడా రికగ్నైజ్ అయింది. హైదరాబాద్ నుంచి ఉన్న హిమ్రూ కూడా రికగ్నైజ్ అయింది యునెస్కో ట్రెడిషనల్ టెక్స్టైల్స్లో. అలాగే మన ఔరంగాబాద్ నుంచి వచ్చేది, ఎందుకంటే ఇది ఒరిజినల్గా ఔరంగాబాద్లోనే ప్రొడక్షన్ జరిగేది అప్పట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు. సో ఔరంగాబాద్ రూల్ చేసినప్పుడు అక్కడ మనకి మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ హిమ్రూ అనేటువంటి ఈ టెక్నిక్ క్లాత్స్ని. సో అలా హైదరాబాద్లో మనకి ఇక్కడ సూరయ్య బోస్ అనే అతను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ మూడు అనేటివి మనకి తెలంగాణ నుంచి మనకేంటిది ఈ లిస్ట్లో ఉన్నాయి. ఏ లిస్ట్లో? దట్ ఈస్ హ్యాండ్ మేడ్ ఆఫ్ ద 21st century అండ్ సేఫ్ గార్డింగ్ ద ట్రెడిషనల్ ఇండియన్ టెక్స్టైల్. సేఫ్ గార్డింగ్ ద ఇండియన్ టెక్స్టైల్ అనే పేరుతో రిలీజ్ చేసిన రిపోర్ట్లో తెలంగాణ నుంచి 3 ఉన్నాయి. గొంగడి కానీ, సిద్దిపేట సారీస్ కానీ అండ్ హిమ్రూస్ కానీ, ఈ 3 అనేటివి మనకి ఉన్నాయి. ఓకేనా, తెలంగాణ ప్రాంతం నుంచి 3 అనేటివి రికగ్నైజ్ చేయబడ్డాయి. గుల్లబొమ్మ శారీస్ కానీ, వీవింగ్ కానీ, గొంగడి షీప్ కానీ. అండ్ దాంతోపాటు వేరే జిల్లాల నుంచి, అంటే మనకి వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు ఉన్నాయి సుంగడి. సో ద ఎంబ్రాయిడరీ ఉన్న సుంగడి ఫ్రమ్ ద తమిళనాడు అండ్ ఇంబ్రూ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ బందా టై అండ్ ద డై ఫ్రమ్ ద సంబాల్పూర్ ఆఫ్ ద ఒరిస్సా. కేస్ ఫ్రమ్ ద పానీపట్ ఆఫ్ ద హర్యానా అండ్ ద చంబా రుమాల్స్ ఫ్రమ్ ద హిమాచల్ ప్రదేశ్ అండ్ తింగ్మా ఉల్స్ అండ్ ద డై ఫ్రమ్ ద లడాక్. ఇవి కూడా రికగ్నైజ్ అయినాయి. నెక్స్ట్ సో అవధ్ జమదాని ఫ్రమ్ ద వారణాసి అండ్ ఇక్కాల్ అండ్ ద లంబాడి ఎంబ్రాయిడరీస్ ఫ్రమ్ ద కర్ణాటక అండ్ షికలాయిపేట్ కలంకారీ ఫ్రమ్ ద తంజావూర్ అండ్ కున్బి వీవ్స్ ఫ్రమ్ ద గోవా అండ్ మస్రూ వీవ్స్ ఫ్రమ్ ద అండ్ పటోలా ఫ్రమ్ ద గుజరాత్ అండ్ హిమ్రూ ఫ్రమ్ ద మహారాష్ట్ర అండ్ గరాడ అండ్ కొయిరాల ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ టెక్స్టైల్స్గా రికగ్నైజ్ అయ్యాయి. మన తెలంగాణ ప్రాంతం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ అక్కడక్కడ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అడగచ్చు, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడగడానికి ఛాన్స్ ఉంది. తెలంగాణ ఎట్లాగో అడుగుతాడు, తెలంగాణతో పాటు వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు కొన్ని గుర్తుండి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లాగా ఎలా అయినా ఒకసారి ట్రై చేయండి, గుర్తుండే. ఓకేనా, కేస్ ఫ్రమ్ ద పానీపట్. ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్గా రికగ్నైజ్. అవధాన్ అంటే ఉత్తరప్రదేశే కదా, అవధ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి ఇది వారణాసి యూపీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, లంబాడి ఇల్కాల్ ఆర్ లంబాడి బంజారా కమ్యూనిటీ యొక్క ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి మనకి రైట్. సింకలాయపేట కలంకారీ అంటేనే సౌత్ ఇండియా తమిళనాడులోనే తయారవుతాయి కలంకారీ. మన దగ్గర శ్రీకాళహస్తిలో తయారవుతాయి జనరల్గా, ఆంధ్రప్రదేశ్లో కున్బి ఫ్రమ్ ద గోవా. ఓకేనా, ఇట్లాంటివి కొన్ని చిన్న గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తయారు చేసేటువంటి పట్టు సారీలు ఏవైతే ఉంటాయో మనకి సిల్క్ శారీస్, పట్టు సారీస్. ఈ పట్టు సారీస్ అన్నిట్లను కూడా మనకి ఇప్పటివరకు బ్రాండ్ పేరుతో ఎక్కడ ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయలేదు మనకి. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ న్యూజిలాండ్ యొక్క మినిస్టర్ ప్రియాంక గారు కనిపిస్తున్నారు. మనకి ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్ దేశంలోకి చెందినటువంటి ఒక మినిస్టర్ అక్కడ న్యూజిలాండ్ గవర్నమెంట్లో. ఆమె చేతుల మీదుగా మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తయారైనటువంటి పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టు చీరలను అక్కడ న్యూజిలాండ్లో మనకు మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరిగింది. వీఆర్ అన్వీల్డ్ ద వాట్. సో దిస్ రాజన్న సిరిసిల్ల పట్టు శారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూజిలాండ్లో మనం మొట్టమొదటిసారిగా అన్వీల్ చేసాం. సో వీటిని ఈ పట్టు పేరు ఏంటిదంటే రాజన్న సిరి పట్టు. ఏమని పేరు పెట్టాం మనం?
రాజన్న సిరిపట్టు అని పేరు పెట్టడం జరిగింది వీటికి. ఏంటి? రాజన్న సిరిపట్టు అని పేరు పెట్టడం జరిగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏదైతే పట్టులు ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ పట్టు పేరు రాజన్న సిరిపట్టు అని పేరు పెట్టి మనం మొట్టమొదటిసారిగా ఈ శారీస్ అనేటివి మనకి న్యూజిలాండ్ లోపల సో మనము ఆవిష్కరించడం జరిగింది. సో న్యూజిలాండ్ యొక్క మినిస్టర్ ప్రియాంక గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంచెం కేటీఆర్ సార్కి ఫ్రెండ్ తెలుసు కాబట్టి. సో అలా మనకి న్యూజిలాండ్ లోపల సో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏది? రాజన్న సిరిపట్టు. రాజన్న సిరిపట్టు. సో ఎగ్జామినేషన్లో బ్రాండ్ నేమ్ అడగచ్చు. సో బ్రాండ్ నేమ్ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రొడ్యూస్ అయ్యే పట్టుకి ఏ పేరు పెట్టారు? రాజన్న సిరిపట్ట, జస్ట్ సిరిసిల్ల సిరిపట్ట ఇలా అడగవచ్చు మనకి. సిరిసిల్ల సిరిపట్టు కాదు, ఏంటిది? రాజన్న సిరిపట్టు. రాజన్న సిరిపట్టు అని పేరు పెట్టడం జరిగింది మనకి. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. తెలంగాణ ప్రాంతంలో భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్లో కోచ్ ఫ్యాక్టరీస్ జనరల్గా ఎవరు కోచెస్ రైల్వే కోచెస్ అని ఎవరు తయారు చేస్తారు మనకి జనరల్గా? ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకుంటే మనకి చిత్తరంజన్ లోకోమోటివ్స్ కానీ మహదేపురా లోకోమోటివ్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి చిత్తరంజన్ మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది, మహదేపురా బీహార్లో ఉంది, అండ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పేరంబూరు తమిళనాడులో ఉంది. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీస్. కానీ ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగింది? ఫస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భారతదేశంలోనే లార్జెస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఏది? ప్రైవేట్ వాళ్ళు కోచెస్ని తయారు చేస్తారు. గవర్నమెంట్ తయారు చేయడం కామన్. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ని తయారు చేయట్లేదు. అలా ఫస్ట్ ఏంటిది? మేధా గ్రూప్ వాళ్ళు తయారు చేశారు. ఏది? మేధా గ్రూప్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు. దట్ ఈస్ ద కొండాకల్ విలేజ్ సో శంకర్పల్లి ఆఫ్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రోజు మనకి కేటీఆర్ సార్ గారు మనకి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇక్కడ ఫౌండేషన్ వేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇన్ తెలంగాణ. సో భారతదేశంలోనే లార్జెస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తయారు చేస్తుంది. ఏ గ్రూప్ వాళ్ళు? మేధా గ్రూప్ వాళ్ళు మనకి కొండకల్ విలేజ్ శంకర్పల్లి దగ్గర ఫౌండేషన్ వేయడం జరిగింది. ఐటీ మినిస్టర్ రామారావు గారు ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మేధా గ్రూప్ కొండకల్ విలేజ్ శంకర్పల్లి. దట్ ఈస్ చూడండి ఇక్కడ India's largest private rail coach factory being set up by the Medha Group in Telangana company growing global. So the production of the 500 coaches per the year and investment of the 1000 కోట్లు. 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. సంవత్సరానికి 500 కోచెస్ని రైల్వే కోచెస్ని తయారు చేయడానికి కోసము ఇది మనకి ఈ కంపెనీ అనేది తెలంగాణకి రావడం జరిగింది. తెలంగాణ గర్వకారణం కూడా. ఎందుకంటే ఒక ఇండియాలోనే ఇప్పటివరకు ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీస్ లేవు. సో ఒక ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ, దేన్ని రైల్వే కోచెస్ని తయారు చేసే లార్జెస్ట్ ప్రైవేట్ కంపెనీ. సో ఇది మేధా గ్రూప్ది మన తెలంగాణ ప్రాంతానికి రావడానికి కూడా మనం సంతోషించాలి. దట్ ఇస్ ద మేధా గ్రూప్ ఇక్కడ కొండకల్ విలేజ్ ఆఫ్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. ఓకేనా? గుర్తుంటాయి కదా. దట్ ఈస్ ద ఫస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్. ఇక్కడ మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది చూడొచ్చు. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పార్క్. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రీ అనేది 50 ఎకరాలలో డిస్ట్రిబ్యూట్ అయింది. మొత్తం కూడా ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫ్యాక్టరీస్ అన్ని కూడా పెట్టిన వాళ్ళందరూ కూడా ఓనర్స్ అందరూ కూడా ఉమెనే, వాటి నడిపే వాళ్ళందరూ కూడా ఉమెనే, అందులో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఉమెనే. మొత్తం 100% ఇక్కడ ఉమెన్ తోటే రన్ అవుతుంది ఇండస్ట్రియల్ పార్క్. సో ఇలా భారతదేశంలో ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడా లేదు. సో కాబట్టి ఇదే మనకి ఇండియాస్ ఏంటిది ఇండియాస్ ఫస్ట్ ఏంటిది 100% ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్. దట్ ఇస్ ద ఫస్ట్ ఇండియా 100% ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ బిగన్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ద ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్ గవర్నమెంట్. ద పార్క్ హ్యాస్ 25 యూనిట్స్ అండ్ ఈ 25 యూనిట్స్ అనేటివి కూడా మొత్తం కూడా ఉమెనే ఓన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద FLO ఇండస్ట్రియల్ పార్క్ ఎట్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ పార్క్ ఇన్ ద కంట్రీ అండ్ 50 acres ఇన్ ద సుల్తాన్పూర్ నియర్ ద పటాన్చెరు దగ్గర ఉంది. సో సుల్తాన్పూర్ పటాన్చెరు మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఈ సుల్తాన్పూర్ దగ్గర ఇది కంప్లీట్గా 100% ఆఫ్ ద సో ఉమెన్ ఆపరేటెడ్ అండ్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. ఒక 25 ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాంట్లో. మొత్తానికి 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 25 ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాంట్లో. అవన్నిట్లలో కూడా ఉమెనే ఆపరేట్ చేస్తారు, ఉమెనే దాన్ని ఓన్ చేసుకున్నారు. సో కాబట్టి అది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఏంటిదంటే దట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ 100% ఏంటిది ఉమెన్ ఓన్డ్ అండ్ ద ఇండస్ట్రియల్ పార్క్ సుల్తాన్పూర్ దగ్గర మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సుంకిశాల ఇంటెక్వెల్. సుంకిశాల ప్రాజెక్ట్. సుంకిశాల అనేది ఒక విలేజ్ నేమ్. అది సుంకిశాల విలేజ్ అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడైతే 1955లో మాకు నాగార్జున సాగర్ని కట్టామో December 10, 1955లో నాగార్జున సాగర్కి ఫౌండేషన్ స్టోన్ వేసాం మనం. ఎప్పుడు? December 10, 1955. సో అప్పుడు నాగార్జున సాగర్కి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు దాని ఆ ముంపు ప్రాంతం ఏదైతే సబ్మెర్జెన్స్ ఏరియా ఆఫ్ ద నాగార్జున సాగర్ ఏదైతే ఉంటుందో ఆ సబ్మెర్జెన్స్ ఏరియా ఆఫ్ ద నాగార్జున సాగర్లో ఈ విలేజ్ మునిగిపోయింది. ఇప్పుడు ఆ విలేజ్ లేదు. ఆ విలేజ్ అనేది కంప్లీట్ సబ్మెర్జ్ అయిపోయింది. ఎప్పుడు? నాగార్జున సాగర్ కట్టినప్పుడు డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. ఆ విలేజ్ పేరు ఏంటిది? సుంకిశాల. ఈ విలేజ్ లేదు. కానీ ఇప్పుడు ఆ సుంకిశాల అనే విలేజ్ దగ్గరనే మనం ఇప్పుడు ఇంటెక్ వెల్ కట్టబోతున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇటు సైడ్ బ్యాక్లో ఇక్కడ నాగార్జున సాగర్ కనిపిస్తుంది, ఇక్కడ ఇంటెక్ వెల్ కనిపిస్తుంది, ఇక్కడ టన్నెల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఓకేనా? సో ఇక్కడ అంటే ఈ నాగార్జున సాగర్ నుంచి మనం వాటర్ తీసుకోవాలి. నాగార్జున సాగర్ నుంచి వాటర్ అనేది ఇంటెక్ వెల్లోకి డైవర్ట్ చేయాలి.
ఈ నాగార్జున సాగర్ నుంచి ఇంటెక్ వెల్లోకి వాటర్ డైవర్ట్ చేసి వీటిని మళ్ళీ ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టన్నెల్స్ ద్వారా మనకి హైదరాబాద్కి వాటర్ని తీసుకురావాలి. సింపుల్గా చెప్పాలంటే అదనమాట ప్రాసెస్. ఇదంతా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎండ్డబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారు అనమాట దీన్ని. సో మనకి ఎందుకు ఇది ఈ ప్రాసెస్ తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకు ఈ సుంకిచాల ప్రాజెక్ట్ మనం కట్టాల్సి వస్తుందని చూద్దాం. మనం మే 2022లో మనకి కేటీఆర్ సార్ గారు మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఇంటెక్ వెల్కి సంబంధించి మనకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎందుకు ఇంటెక్ వెల్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశారంటే మనకి ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, ఇక్కడెక్కడో హైదరాబాద్ ఉంది, ఇక్కడెక్కడో హైదరాబాద్ ఉంది. మనకి హైదరాబాద్కి మనకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, మనకి నాగార్జున సాగర్. సో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి మనకి పైప్ లైన్స్ ద్వారా మనకి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని నాగార్జున సాగర్ ఆర్ కృష్ణా వాటర్ డ్రింకింగ్ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని, ఫేజ్ 3 అని ఇలా 4 ఫేజెస్ ద్వారా మనం పైప్ లైన్స్ వేసాం. ఆ పైప్ లైన్స్ ద్వారా మనకి ఇక్కడికి వాటర్ వస్తున్నాయి, ఇక్కడికి హైదరాబాద్కి వాటర్ వస్తున్నాయి. ఎంత లేదన్నా తక్కువ 30 TMCల వరకు వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే సమ్మర్లో ఇక్కడ నాగార్జున సాగర్లో ఏమవుతున్నాయంటే వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి. సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఏమవుతున్నాయి, ఇక్కడ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతున్నాయి. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మరి ఇది ఇక్కడ నుంచి వాటర్ అనేది లిఫ్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల మరి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని చెప్పేసి సమ్మర్లో వాటర్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి ఈ మధ్యలో కొద్ది దూరంలో ఏం కడుతున్నామంటే ఇక్కడ మనం ఇంటెక్ వెల్ కడుతున్నాం అనమాట. ఒక ఇంటెక్ వెల్, దాన్ని ఏమంటున్నాం మనం, సుంకిశాల. సో ఈ సుంకిశాల అనే ఇంటెక్ వెల్ని కట్టేసి ఈ సుంకిశాల ఇంటెక్ వెల్లోకి పంప్ చేస్తామని. ఇది పంప్ చేయడం ద్వారా ఇది ఏంటిదంటే మనకి సమ్మర్లో కూడా ఎక్కువ మొత్తంలో వాటర్ని ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు కనుక చూస్తే ఈ సుంకిశాల ప్రాజెక్ట్ని 1450 కోట్లతోటి కడుతున్నాం మనము. మే 14th 2022 రోజు మన కేటీఆర్ సార్ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2023కి కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఎవరు కడుతున్నారు దీని అంతా కూడా వీళ్ళే, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు. ఎవరికి? హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ అండ్ సీవరేజ్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని నిర్మిస్తున్న 1450 కోట్లతోటి. ఇది సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్. ఈ సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్ వాళ్ళు మామూలుగా అయితే 510 ఫీట్ల కన్నా ఎక్కువ మొత్తంలో వాటర్ ఉంటేనే మనము ఇక్కడ నుంచి వాటర్ తీసుకోవచ్చు. ఎందుకు ఇది కడుతున్నామంటే సమ్మర్లో వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి. మామూలుగా ఈ పైప్ లైన్స్ ద్వారా వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ అనేది కనీసం 510 ఫీట్స్ ఉండాలి. ఎంత? 510 ఫీట్ల లెవెల్ ఉంటేనే మనం ఈ పైప్ లైన్స్ ద్వారా వాటర్ని మనం తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఈ పైప్ లైన్స్ ద్వారా మనం వాటర్ని తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎంత? కనీసం ఎన్ని ఫీట్స్? 500 ఫీట్స్. ఒకవేళ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ 510 ఫీట్ల కన్నా తగ్గిపోయింది అనుకోండి, నాగార్జున సాగర్లో 510 ఫీట్ల కన్నా వాటర్ తగ్గిపోతే మనం సమ్మర్లో హైదరాబాద్కి వాటర్ సప్లై చేయడం చాలా కష్టం. అందువల్ల సమ్మర్లో కూడా హైదరాబాద్కి వాటర్ సప్లై చేయాలంటే ఇక్కడ నాగార్జున సాగర్కి దిగువ భాగంలో కొద్ది దూరంలో మనం ఈ సుంకిశాల అనే ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్ని కడుతున్నాం. ఇది కట్టడం ద్వారా ఏంటిదంటే మనకి 462 ఫీట్స్ వరకు వాటర్ లెవెల్ ఉన్నా కానీ మనం హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం చూసుకుంటే సమ్మర్లో హైదరాబాద్కి వాటర్ సప్లై చేయలేము. ఎందుకంటే 510 మీటర్ల కన్నా తక్కువ లోతుకి వాటర్ పడిపోతే నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేయడం చాలా కష్టం. అందువల్లనే దానికి ఆల్టర్నేటివ్గా సమ్మర్లో కూడా వాటర్ సప్లై ఉండాలన్న ఉద్దేశంతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. 462 ఫీట్ వరకు వాటర్ని, అంటే అంతవరకు వాటర్ డ్రాప్లెట్ అనేది తగ్గిపోయినా కానీ ఆ లెవెల్ వరకు వాటర్ తగ్గిపోయినా కానీ మనం తీసుకోవడానికి ఒక ఆల్టర్నేటివ్ రూట్ అన్నమాట ఇది సుంకిశాల ప్రాజెక్ట్ అనేది. సో అలా ఈ సుంకిశాల ప్రాజెక్ట్ అనేది ఇలా ఇంటెక్ వెల్ కడుతున్నాం. 462 మీటర్ల వాటర్ తగ్గిపోయినా కానీ ఆ వాటర్ అనేది దీంట్లోకి లాగేయచ్చు. మనం ఇలా లాగేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైప్ లైన్ ద్వారా హైదరాబాద్కి మనకి సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ సుంకిశాల ప్రాజెక్ట్కి మనకు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సుంకిశాల విలేజ్ దగ్గర ఆ ఇంటెక్ వెల్ని కడుతున్నాం మనం. సో అలా 462 ఫీట్ల కన్నా తక్కువ ఉన్నా కానీ మనం వాటర్ని హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇది మనకు మేలో మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మనకి 2023 నెక్స్ట్ సమ్మర్కి కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. సో ఇది 550 అండ్ 542 462. నెక్స్ట్ అలానే అదే May 14th రోజు మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బుద్ధవనం. ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది. ఇక్కడ మనకి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గరనే మనకు పెద్ద బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది 100 కోట్లతో నిర్మించడం జరిగింది. దిస్ ఇస్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ బుద్ధవనం ప్రాజెక్ట్, ఏషియాలోని లార్జెస్ట్. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా బుద్ధవనం ప్రాజెక్ట్ అనమాట. దాదాపు 274 ఎకరాలలో బుద్ధవనం ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. సో దీనికి మల్లేపల్లి లక్ష్మయ్య అనే అతన్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది. మల్లేపల్లి లక్ష్మయ్య.
సో మల్లేపల్లి లక్ష్మయ్యని సో ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యం లోపల ఇదంతా కూడా దాదాపు 274 ఎకరాలలో పెద్ద ఎత్తున బుద్ధవనం అనేది మనకు నాగార్జున సాగర్ దగ్గర సో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. సో ఈ బుద్ధవనంలో దాదాపు ఇది ఎక్కువ మొత్తంలో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ బుద్ధవనం దగ్గర 274 ఎకరాలలో బుద్ధుని యొక్క బోధనలు అవన్నీ కూడా చూసుకోవడానికి కోసం నల్గొండ డిస్టిక్లో నాగార్జున సాగర్ దగ్గర ఉన్నాయి. దీనిలో చూసుకుంటే మనకి ఒక పెద్ద ఎంట్రన్స్ ప్లాజా కానీ అండ్ బుద్ధ హరితవనం అని, బోధిసత్వ పార్క్ అని, ధ్యానవనం అని, స్తూప పార్క్ అని, మహాస్తూప అని, బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని, సో ఇలా రకరకాలుగా ఇలా 8 రకాల సెగ్మెంట్స్ని దీంట్లో పెట్టడం జరిగింది. నల్గొండ డిస్టిక్లో ఎక్కువ మొత్తంలో మనకు బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం దాన్ని కూడా నిర్మించడం జరిగింది. 2006 సంవత్సరంలో మనకి దలైలామా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2006 సంవత్సరంలో 2006 సంవత్సరంలో మనకి సో దలైలామా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దలైలామా ఓకే 2006లో మనకి దలైలామా రావడం జరిగింది. ఓకేనా, క్లియర్ కదా. సో ఇలా బోధిసత్వ ఇది బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఏషియాస్ లార్జెస్ట్ బుద్ధవనం ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇంత పెద్దది నిర్మించడం జరిగింది టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం ఎక్కువ మొత్తంలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సచ్చా సర్వేక్షణలో అద్వితీయం 16 అవార్డులతో తెలంగాణ 2వ స్థానం. 1వ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే తెలంగాణ అనేది 16వ ప్లేస్లో ఉంది. మనకి మహారాష్ట్రకి 19 అవార్డులు వస్తే తెలంగాణకి 16 అవార్డ్స్ వచ్చింది. మహారాష్ట్ర 19 అవార్డులతోటి మహారాష్ట్ర అనేది 19 అవార్డులతోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలంగాణ అనేది 16 అవార్డులతోటి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. దేంట్లో సచ్చా సర్వేక్షణ్ అవార్డుకి సంబంధించి. ఈ సచ్చా సర్వేక్షణ్ అవార్డ్స్ కనుక చూసుకుంటే మనకి తెలంగాణలో మొత్తము 42 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి, అంటే మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. దానిలో చూసుకుంటే 70 వర్ డిక్లేర్డ్ యాజ్ వాట్ ODF ప్లస్, అంటే ఓపెన్ డెఫెకేషన్ ప్లస్. ఓపెన్ డెఫెకేషన్ అంటే టాయిలెట్ ఉండడం. ఓపెన్ డెఫెకేషన్ ప్లస్ అంటే ఏంటిది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండడం, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడము, ఓకేనా, డంపింగ్ యార్డ్స్ ఉండడము, అవన్నీ ఉంటే అప్పుడు ఏమంటాం ఓపెన్ డెఫెకేషన్ ప్లస్ అంటాం. అలా దాదాపు 70 అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీని సో మనకు అలా డిక్లేర్ చేయడం. అండ్ 40 టౌన్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ వాట్ ODF ప్లస్ ప్లస్, అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటే ODF ప్లస్ ప్లస్ అంటాం. అండ్ 13 అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వాట్ ODF ఇన్ ద స్టేట్, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. సో ఈ సచ్చా సర్వేక్షణ అనేది జూలై 1, 2021 నుంచి జనవరి 2022 వరకు ఈ టైం పీరియడ్లో మనకి ఏమేమి చర్యలు తీసుకున్నాయి ఆ గవర్నమెంట్ అనే దాని బేసిస్ పైన ఈ సచ్చా సర్వేక్షణ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. ఎప్పటి నుంచి జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు తీసుకున్న డాటాను తీసుకొని మనకి అక్టోబరు సో ఫస్ట్ రోజు మనకి అవార్డ్స్ అన్నిటిని కూడా ప్రదానం చేయడం జరిగింది ఢిల్లీలో, అక్టోబర్ 1 2022 రోజు. మనకి అద్వితీయంగా మనకి 16 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకేనా, తెలంగాణ నుంచి 16 మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మనకి చూడొచ్చు స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణలో రాష్ట్రానికి 2వ స్థానం, మహారాష్ట్రకి 19 1వ స్థానం, తెలంగాణకి 16 ఢిల్లీలో సో మనకి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. ఓకేనా, శనివారం అధికారం మహారాష్ట్ర 19 అవార్డులు, మరి తెలంగాణ 16 అవార్డులు, అస్సాం 14 అవార్డులు, ఉత్తరప్రదేశ్ 12 అవార్డులతోటి మనకి టాప్లో ఉండగా సో రైట్ మహారాష్ట్రలో 19 అవార్డ్స్ వచ్చినాయి. కానీ మహారాష్ట్రలో 226 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మన దగ్గర 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి, దానికి 16 అవార్డ్స్ రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి 16 అవార్డ్స్ అనేటివి ఇవి మనకి చూడొచ్చు. మనకి ఆదింపట్ల మున్సిపాలిటీ, ఆదిపట్ల మనకి హైదరాబాద్ అవుట్స్కట్స్ లోపల. అండ్ ఏంటి బెస్ట్ సస్టైనబుల్ సిటీ అవార్డు కేటగిరీ రావడం జరిగింది. బాడంగ్పేట్, ఇది కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఉంది. బాడంగ్పేట్ క్లీనెస్ట్ సిటీ కేటగిరీలో రావడం జరిగింది. భూత్పూర్ మున్సిపాలిటీ మనకు బెస్ట్ సస్టైనబుల్ మున్సిపాలిటీగా, అండ్ ద చండూర్ మున్సిపాలిటీ అండ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీగా, అండ్ ద చిట్యాల మున్సిపాలిటీ ఇన్నోవేషన్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్గా, మరి గజ్వేల్ మున్సిపాలిటీ క్లీనెస్ట్ సిటీ, గట్కేసర్ క్లీనెస్ట్ సిటీ, అండ్ ఉస్నాబాద్ బెస్ట్ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్, అండ్ ద కోంపల్లి ఫాస్ట్ మూవింగ్ సిటీ, అండ్ కొరుట్ల మున్సిపాలిటీ ఫాస్ట్ మూవింగ్ సిటీ, అండ్ కొత్తపల్లి మున్సిపాలిటీ క్లీనెస్ట్ సిటీ, అండ్ నేరేడ్చెల్ల మున్సిపాలిటీ బెస్ట్ ఇన్ ఫీడ్బ్యాక్, అండ్ సికింద్రాబాద్ బెస్ట్ ఇన్ ఫీడ్బ్యాక్, అండ్ సిరిసిల్ల అండ్ బెస్ట్ సస్టైనబుల్ సిటీ, అండ్ తుర్కియాంజల్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ, అండ్ బెస్ట్ సిటిజన్ ఫీడ్బ్యాక్ వేములవాడ మున్సిపాలిటీ. ఈ 16 మున్సిపాలిటీస్కి మనకి సచ్చా సర్వేక్షణ్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. సో తెలంగాణకి మొత్తం 16 అవార్డ్స్ రావడం జరిగింది సచ్చా సర్వేక్షణ్. సో మనకి ఏ టైం పీరియడ్లో జూలై నుంచి జనవరి 2022 వరకు తీసుకున్న డేటా ప్రకారం ఈ అవార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 16 మున్సిపాలిటీస్కి 142 మున్సిపాలిటీస్లలో 16 మున్సిపాలిటీస్కి అవార్డ్స్ రావడం జరిగింది. దాంట్లోనే అలానే మనకి తెలంగాణలో 70 మున్సిపాలిటీస్ ఏమైనా మనకి ODF ప్లస్ కేటగిరీ కింద, అండ్ 40 అనేది ODF ప్లస్ ప్లస్ కేటగిరీ కింద డిక్లేర్ అవ్వడం జరిగింది. సో ఈ అవార్డ్స్ని ప్రదానం చేశారు సచ్చా సర్వేక్షణ్లో. మనకి ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు సో సర్వే చేస్తూ ఉంటారు మనకి ఇవన్నీ కూడా. ఓకేనా.
నెక్స్ట్ పూర్ణాకి సాహో సప్త శిఖరాలు. మనకి మాలావత్ పూర్ణ అనే ప్రపంచంలో 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 సమ్మిట్స్‌ని ఆమె అధిరోహించడం జరిగింది. అంటే 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 ఎత్తైన శిఖరాలను ఆమె ఎక్కడం జరిగింది. సో, వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ద వర్డ్ 7 ప్రపంచ స్థాయి వరల్డ్ సమ్మిట్ ఛాలెంజ్‌ని కూడా ఆమె అధిరోహించింది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. మే 18, 18 తేదీన ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ప్రోత్సాహంతో ఏస్ ఇంజినీరింగ్ మన ఏదైతే అకాడమీ ఉందో మనమే స్పాన్సర్. ఆమె మొన్న అమెరికాలో ఎక్కడం జరిగింది. అమెరికాలో ఆమె శిఖరం ఎక్కడానికి కోసం స్పాన్సర్‌షిప్ అనేది మన ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ జీకే సార్ గారికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఓకే. దట్ ఈస్ మే 18న ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ప్రోత్సాహంతో పర్వతారోహణకి బయలుదేరిన మరుసటి రోజు అలాస్కాలోని యాంకరేజ్ నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ అంటే మౌంట్ డెనాలి. ఆ మౌంట్ డెనాలిని ఎక్కడం జరిగింది. మౌంట్ డెనాలి ఎక్కిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి 7 అత్యంత ఎత్తైన శిఖరాలను ఎక్కిందాం. 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 అత్యంత ఎత్తైన శిఖరాలు. సో, ఎత్తడం జరిగింది. దీని ద్వారా ఆమె ఫియట్‌ని యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ఇండియాగా ఫియట్‌ని సాధించడం జరిగింది. యంగెస్ట్ ఫీమేల్ దేంట్లో 7 శిఖరాలను ఎక్కినటువంటి యంగెస్ట్ ఫీమేల్‌గా. షీ క్లైంబ్డ్ ద 7 సమ్మిట్స్ ఇన్ ద యంగెస్ట్ ఏజ్. సో, దట్ ఈస్ యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ఇండియా to climb the 7 summits of the 7 continents. సో, అలా మనకి యంగెస్ట్ ఫీమేల్‌గా మనకి మాలావత్ పూర్ణ రికార్డ్ ఎక్కడం జరిగింది. చూడొచ్చు. ఏషియా కాంటినెంట్‌లో హైయెస్ట్ ఏంటిది? ఎవరెస్ట్‌ని అధిరోహించింది ఆమె. దాంతోపాటు మౌంట్ కిలిమంజారో. ఆఫ్రికా యొక్క హైయెస్ట్ పీక్ ఏంటిది? మౌంట్ కిలిమంజారో. దాన్ని కూడా ఎక్కడం జరిగింది. అట్లాగే మౌంట్ ఎల్బ్రస్. యూరోప్ యొక్క హైయెస్ట్ పీక్ ఏంటిది? మౌంట్ ఎల్బ్రస్‌ని ఎక్కడం జరిగింది. మౌంట్ అకంకాగువా. సౌత్ అమెరికా యొక్క హైయెస్ట్ పీక్. దాన్ని కూడా ఎక్కడం జరిగింది. అండ్ మౌంట్ కార్జెన్ ఓషియానియా అంటే ఆస్ట్రేలియాలో మౌంట్ కార్జెన్ దాన్ని ఎక్కడం జరిగింది. అట్లాగే మౌంట్ విన్సన్ అంటార్కిటికా రీజియన్ దాన్ని ఎక్కడం జరిగింది. మౌంట్ డెనాలి నార్త్ అమెరికా దాన్ని కూడా ఎక్కడం జరిగింది. ఇలా 7 పర్వతాల్లో 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ పీక్స్‌ని మనకు సాధించడం జరిగింది. ఎవరు? మాలావత్ పూర్ణ. దీంతోటి మనకి యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ఇండియాగా రికార్డ్ ఎక్కడం జరిగింది. అంటే 7 శిఖరాలు ఎక్కినటువంటి 7 కాంటినెంట్‌లో ఉన్నటువంటి 7 శిఖరాలు ఎక్కినటువంటి మనకి వుమెన్‌గా రికగ్నైజ్ చేయబడింది. చాలా తక్కువ ఏజ్‌లోనే ఈ ఫియట్‌ని సాధించడం జరిగింది. ఎవరు? మాలావత్ పూర్ణ. నెక్స్ట్ పత్తిపాకకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. మన సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్ మారి గారికి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఇది బాల సాహిత్య అకాడమీ. బాలల కోసం రాసినప్పుడు కూడా బాలల తాత బాపూజీ అనే గేయ రచనకి దేనికి బాలల తాత బాపూజీ అనే గేయ రచనకి గాను ఇతనికి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావడం జరిగింది. బాలల తాత బాపూజీకి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి డైరెక్ట్‌గా వస్తుంటాయి. డైరెక్ట్‌గా క్వెషన్స్ పడుతుంటాయి మనకి. పత్తిపాక మోహన్ గారు గాంధీజీపై ఆయన రాసినటువంటి బాలతాత బాపూజీకి కథకి గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభినందనలు తెలిపారు. దీనికి పత్తిపాక కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావడం జరిగింది. అంటే బాలల కోసం రాసిన బుక్‌లలో ఇది బాలల తాత బాపూజీ ఎవరు? పత్తిపాక మోహన్. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కడైనా సరే మన పంట పొలాలకు సీడ్స్ అవసరం కదా. ఆ సీడ్స్‌ని టెస్ట్ చేయడానికి కోసం ప్రపంచంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ఇస్టా అని చెప్తుంటది. అదే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది 1924లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి మనకి జ్యూరిచ్‌లో ఉంది. జ్యూరిచ్ సిటీ స్విట్జర్లాండ్‌లో ఉంది. ఏది? జ్యూరిచ్ స్విట్జర్లాండ్‌లో ఉంది. ఏది? ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. అంటే ప్రపంచంలో మనం పంటల కోసం అన్ని రకరకాల సీడ్స్‌ని వాడుతుంటాం కదా. ఈ సీడ్స్ అన్ని టెస్ట్ చేస్తాం. మరి ఆ సీడ్స్ అనేవి డూప్లికేట్ సీడ్సా? ఒరిజినల్ సీడ్సా? అవి నిజంగా మొలకెత్తుతాయా? మొలకెత్తవా? అని చెక్ చేయడానికి కోసము మనకి ఇంటర్నేషనల్‌లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? ఇస్టా. దట్ ఈస్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇస్టా ఈజ్ స్టాండింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. ఎప్పుడు 1924లో మనకు జ్యూరిచ్‌లో స్టార్ట్ అయింది ఇది. ఏది? ఇస్టా అనేది 1924లో. అయితే దీనికి గాను ఇది జ్యూరిచ్‌లో ఉంది. మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే మనకి తెలంగాణ ప్రాంతం నుంచి మన డాక్టర్ కేశవులు గారు దీనికి అధ్యక్షుడిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇస్టా ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ కార్యవర్గం అంటే దాంట్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇది. కార్యవర్గం నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉంది? జ్యూరిచ్‌లో ఉంది. డాక్టర్ కేశవులు ప్రెసిడెంట్ ఫ్రమ్ ద ఇండియా. మిగతా వాళ్ళు చూడొచ్చు. ఎర్నెస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ద అమెరికా. స్టీవ్ జోన్స్ కెనడా ఇలా అన్ని వేరే వేరే దేశాల నుంచి ఉన్నారు. కానీ మన తెలంగాణ ప్రాంతం నుంచి మనకి డాక్టర్ కేశవులు గారు మనకి తెలంగాణ ప్రాంతం నుంచి మనకి ఇస్టాకి ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీకి 2022 నుంచి 25గా మనకు ప్రెసిడెంట్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. దట్ వాస్ ద గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్. ఎవరు? డాక్టర్ కేశవులు గారు. సో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇస్టా. ఇస్టా అంటే ఏంటిది? ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎక్కడుంది? జ్యూరిచ్‌లో ఉంది. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ అన్నిట్లను కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాంటి దానికోసం మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఈయన అంత పెద్ద ఆర్గనైజేషన్‌కి మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్. ఎవరు? డాక్టర్ కేశవులు గారు.
నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా గూడూరి ప్రవీణ్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. గూడూరి ప్రవీణ్ కుమార్. అట్లాగే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ అంటాం కదా, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఎఫ్డీసీ ఇక్కడ ఉంటుంది చూడండి జారీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖలు ఇక సినిమా టెలివిజన్ అండ్ నాటక రంగం అని ఉంది కదా, దీని ఏమంటారు ఎఫ్డిడిసి అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ద తెలంగాణ చైర్మన్గా ఎవరిని మనకి అనిల్ కూర్మాచలం. ఎఫ్డీసీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎవరు? అనిల్ కూర్మాచలం ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద వర్డ్ ఎఫ్డీసీ స్టాండింగ్ ఫర్ ద వర్డ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అనిల్ కూర్మాచలంని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే రెడ్కో ఏరువ సతీష్ రెడ్డిని రెడ్కోకి అపాయింట్ చేయడం జరిగింది. రెడ్కో అంటే రెన్యూబుల్ ఎనర్జీ, రెడ్కో రెడ్కో దట్ ఈస్ అ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఏమంటాం రెడ్కో స్టాండ్స్ ఫర్ ఇది రెన్యూబుల్ ఎనర్జీ. రెడ్కో స్టాండ్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమంటాం రెడ్కో అంటాం. ఈ రెడ్కోకి ఎవరిని అపాయింట్ చేస్తాం? ఏరువా సతీష్ రెడ్డిని. అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అనిల్ కూర్మాచలం. ఓకే, ఎక్కడ పోయింది ఇది? అనిల్ కూర్మాచలంని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి గూడూరి ప్రవీణ్ కుమార్ని. దేనికి? హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా గూడూరి ప్రవీణ్ కుమార్. ఆయనకి ఏరువ సతీష్ రెడ్డి దేనికి? రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ద తెలంగాణ. అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ద తెలంగాణకి ఎవరు? అనిల్ కూర్మాచలంని అపాయింట్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ ఆజాదీకి అమృత్ మహోత్సవ్, 70 సంవత్సరాల స్వతంత్ర భారతం. ఈ 1947 నుంచి మన 2022 వరకు మనకి 70 సంవత్సరాల స్వతంత్ర భారతం కదా. ఈ 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఏర్పాట్లు చేయాలని, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వీటన్నిటి అని చెప్పేసి దానికి సంబంధించి మనకు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. భారతదేశ రాష్ట్రంలో వజ్రోత్సవాలను ఈ ఏవైతే మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ద మనకి ఆజాదీకి అమృత్ మహోత్సవం ఉంది కదా, వాటిని మన రాష్ట్రంలో ఎలా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేశవరావు ఆధ్వర్యంలో మనకి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దేనికోసం? మన రాష్ట్రంలో ఈ డైమండ్ జూబ్లీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ డైమండ్ జూబ్లీ 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించి ఎలాంటివి జరపాలని చెప్పేసి మనకి రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేసింది? ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 2 వారాల పాటు మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది ఆజాదీకి అమృత్ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసింది. దట్ ఈస్ ద 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ని ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు సెలబ్రేట్ చేసింది. ప్రతి ఇంటి పైన మనకు జెండాలు పెట్టించింది. దాదాపు ప్రతి కార్యాలయ పైన జెండాలు ఎగరవేయడానికి 1,20,00,000 జెండాలని డిస్ట్రిబ్యూట్ చేసింది. 1,20,00,000 జెండాలను డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇంటింటికి జెండాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి ఇలా ఆజాదీకి అమృత్ మహోత్సవాన్ని తెలంగాణ ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేయాలన్న దానిపైన కమిటీ అపాయింట్ చేశారు, కేశవరావు కమిటీ. సో ఆ సెలబ్రేషన్స్కి సంబంధించి ఓకేనా, అది కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో ఆజాదీకి అమృత్ మహోత్సవం అనేది 2 వారాల పాటు కొనసాగినాయి. 1,20,00,000 జెండాల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎప్పటివరకు 70 సంవత్సరాల సెలబ్రేషన్ ఆగస్టు 8 నుంచి మొదలైనాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు మనకి ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవాలని తెలంగాణ గవర్నమెంట్ అనేది సెలబ్రేట్ చేసింది. డేట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, భుజి బంగారాలు డేట్స్. సో ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు సెలబ్రేట్ చేసాము. ఎన్ని జెండాలు? 1,20,00,000 జెండాల్ని పంపడం జరిగింది మనకి. దాంతోపాటు మనకి ఇవన్నీ కూడా మనకి ఏమంటాం కేశవరావు కమిటీ అపాయింట్ చేశారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన, ఇతర రాష్ట్రాల ఆసక్తి. మన తెలంగాణ ప్రాంతంలోని 546 సినిమా హాళ్లలో దాదాపు 22 లక్షలకు పైగా చిన్నారులు మన గాంధీ సినిమాను వీక్షించడం జరిగింది. ఫ్రీగా మన గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ అనే గాంధీ సినిమాను మన ఉచిత ప్రదర్శన వేయడం జరిగింది. దాదాపు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు, ఆగస్టు 16 నుంచి ఆగస్టు 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ అన్ని థియేటర్స్లలో దాదాపు 546 థియేటర్లలో ఉచితంగా ప్రదర్శన వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గాంధీ సినిమాకి సంబంధించి ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఆజాదీకి అమృత్ మహోత్సవాల భాగంలోనే మనకి ఇది సినిమాని ప్రదర్శించాం. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు ఏం చేసాయి మనకి ఇవి జరిగాయి. ఏవి? ఆజాదీకి అమృత్ మహోత్సవం అనేది జరిగింది ఆగస్టు 8 నుంచి. దాంట్లో భాగంగానే ఈ గాంధీ సినిమాని మనం ప్రదర్శించడం జరిగింది ఫ్రీగా. ఈ చిన్నారులందరూ కూడా సో 546 థియేటర్లలో ఈ గాంధీ సినిమాను చూడడం జరిగింది మనకి. ఓకేనా, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఆసక్తి చూపిరు అని చెప్తారు, మరి చూపిరో లేదో కానీ మనకు తెలియదు. సో సామూహిక జాతీయ గీతాలాపన హ్యాబిట్స్లో పాల్గొన్న సీఎం కేసీఆర్. ఈ సామూహికంగా అందరూ ఏం చేయాలి? జనగణమన పాడాలని చెప్పారు. జనగణమన కూడా వస్తుందో రాదో నాకు తెలియదు కొంతమందికి కానీ, రైట్. సో జనగణమన పాడాలని చెప్పేసి సామూహిక గీతాలాపన, దట్ ఈస్ అ గ్రూప్
సో గీతాలాపన ఏ రోజు జరిగింది? ఇది ఇంపార్టెంట్. ఏ రోజు పాడారని అడుగుతాడు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకి సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకున్నారు. సో మనకి అబిడ్స్ లోపల మనకి కేసీఆర్ సార్ గారు పాల్గొనడం జరిగింది. దట్ ఈస్ సో ఆగస్ట్ 16th ఆఫ్ ద వాట్ 11:30కి సామూహిక జాతీయ గీతం అందరు గ్రూప్ సంఘ నేషనల్ ఆంథెమ్‌ని మనం పాడాల్సి ఉంటుంది. అలా నేషనల్ ఆంథెమ్‌ని మనం పాడడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్ 17th భారతదేశానికి మనకి ఆగస్టు 15th ఆఫ్ ద 1947లో మనకి స్వతంత్రం వచ్చినా కానీ మనకి స్వతంత్రం రాలేదు. మనం నిజాం ప్రభు యొక్క రూలింగ్లోనే ఉండిపోయాం మనం. మనకి సెప్టెంబర్ 17th ఆఫ్ ద 1948 రోజు మనకి తెలంగాణకి ఏమైంది? స్వతంత్రం వచ్చింది. తెలంగాణకి స్వతంత్రం వచ్చిందంటే తెలంగాణ అనేది ఇండియాలో కలిసిందనమాట. లేదంటే అంతవరకు తెలంగాణ ఏమైంది? సపరేట్ ఎంటిటీగా హైదరాబాద్ స్టేట్ కదా అప్పట్లో. హైదరాబాద్ అనేది సపరేట్ కింగ్డమ్ లాగా ఉండిపోయింది. భారతదేశానికి మొత్తం 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా కానీ ఈ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో కలవలేదు. ఇప్పటివరకు 1948 వరకు ఇట్ విల్ బి రిమైండ్ యాజ్ వాట్ ఇండిపెండెంట్ కింగ్డమ్. సో ఇండిపెండెంట్ కింగ్డమ్ లాగా అలానే ఉండిపోయింది తప్ప భారతదేశంలో కలవలేదు. అది ఫైనల్గా సెప్టెంబర్ 17th ఆఫ్ ద 1948 రోజు మనకి ఇండియాలో కలిసిపోవడం జరిగింది. ఆ సెప్టెంబర్ 17th మనకి తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తుంది. ఏమని? తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే. సింపుల్గా చెప్పాలంటే సో తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డే, తెలంగాణ జాతీయ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లో ఇవ్వడు, తెలుగులోనే ఇస్తాడు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. దేన్ని? సెప్టెంబర్ 17th. ఎందుకు అంటే సెప్టెంబర్ 17th రోజు మన హైదరాబాద్ అనేది ఇండియాలో కలవడం జరిగింది. అంటే ఆఫ్టర్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 1 year తర్వాత మనం హైదరాబాద్ రాష్ట్రంలో కలవడం జరిగింది. సో కాబట్టి అందువల్ల ఆ దినాన్ని ఆ సెప్టెంబర్ 17th తెలంగాణ గవర్నమెంట్ జాతీయ సమైక్యతా దినోత్సవం, ఇంటిగ్రేషన్ డే. సమైక్యత అంటే ఇంటిగ్రేషనే కదా. సో దట్ ఈస్ ద తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అండ్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డే, జాతీయ సమైక్యత దినోత్సవంగా దీన్ని సెప్టెంబర్ 17th. దీన్ని పురస్కరించుకొని కూడా గవర్నమెంట్ అనేది కొన్ని సెలబ్రేషన్స్ని చేపట్టింది. ఎందుకంటే మనం కూడా భారతదేశాన్ని తెలంగాణ అనేది హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో జాయిన్ 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75 సంవత్సరాల్లో అడుగుపెట్టాం. ఇప్పుడు మనం కూడా భారతదేశంలో కలిసి 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మనం 75 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు, 75 సంవత్సరాలు అడుగుపెట్టాం. మనం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ వచ్చి 74 కంప్లీట్ అయింది. 75లో అడుగుపెట్టాం. ఎందుకంటే 1 year తర్వాత కదా మనకు వచ్చింది. సో 74లో కంప్లీట్ అయ్యి 75లో అడుగుపెట్టాం. దీనికోసం మనకి గవర్నమెంట్ అనేది మనకి సెలబ్రేషన్స్ అనేది మొదలుపెట్టింది. మనం కూడా 75 సంవత్సరాలు అడుగుపెట్టాం. మనం ఏం తక్కువ తిన్నామా బొంగులెమ్మ అని చెప్పేసి మనం కూడా స్టార్ట్ పెట్టాం. ఇప్పుడు సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 18 వరకు 3 రోజుల పాటు మనకి ఈ సెలబ్రేషన్స్ అనేటివి జరిగినాయి. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు, నేషనల్ ఇంటిగ్రేషన్ సెలబ్రేషన్స్ అని. సో నేషనల్ ఇంటిగ్రేషన్ డే సెలబ్రేషన్స్ని మనం కూడా సెప్టెంబర్ 16th నుంచి సెప్టెంబర్ 18th వరకు తెలంగాణ గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది మనకి. సో తొలి రోజు అంటే 16వ తేదీన ప్రజలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళంతా ఉంటారు కదా, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలి? జాతీయ పతాకాలతో ఏం చేశారు? ప్రదర్శనలు నిర్వహించారు. మొదటి రోజు ఏం చేస్తారు? జాతీయ ప్రదర్శన. నెక్స్ట్ రెండవ రోజున 17వ రోజు నెక్స్ట్ మండల, గ్రామ స్థాయిలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. చివరి రోజైన 18వ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారులను, స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. ఇలా 3 రోజుల పాటు మనకి జరగడం జరిగింది. తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగెట్టిన రోజైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సెలబ్రేట్ చేసుకోవాలని కె. చంద్రశేఖరరావు గారు నిర్ణయించారు అని చెప్తున్నారు. దట్ ఈస్ ద నేషనల్ ఇంటిగ్రేషన్ డే సెలబ్రేషన్. జాతీయ సమైక్యత వారోత్సవాలను మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 16th, 17th అండ్ 18th 3 రోజుల పాటు. అరే బాబు డేట్లు గుర్తుపెట్టుకోవాలి, తక్కువ అంచనా వేయకండి, ఎగ్జామ్లో ఎగిరేబెట్లు ఇవి. సెప్టెంబర్ 16th అండ్ 17th అండ్ 18th రోజు మనం జాతీయ సమైక్యత వారోత్సవాలను నిర్వహించాం. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఆగస్టు 8 నుంచి 22 వరకు. ఓకేనా? అవి ఆజాదీకి అమృత్ మహోత్సవ్, ఇవి నేషనల్ ఇంటిగ్రేషన్ డే. రైట్. సో ఇదేంటి? బంజారా భవన్స్. సో ఈ సెప్టెంబర్ 17th రోజే మనకి ఆదివాసీల కోసం కట్టినటువంటి కుమరం భీం భవన్ని కానీ, నెక్స్ట్ మనకి లంబాడి వాళ్ళ కోసం కట్టినటువంటి మనకి సేవాలాల్ భవన్ని కానీ బంజారా హిల్స్లో నిర్మించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో కుమరం భీం భవన్ని కానీ అండ్ ఆదివాసుల కోసం, అలాగే బంజారా భవన్ని కానీ మనకి రెండిట్లను కూడా మన కేసీఆర్ సార్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ రోజు? సెప్టెంబర్ 17th రోజు. సో ఇవి బంజారా హిల్స్లో కట్టినటువంటి ప్రాజెక్టులను, ఇవి బిల్డింగ్స్ ఏవైతున్నాయో ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సెప్టెంబర్ 17th రోజు.
అండ్ నెక్స్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉంది. మనకి సెక్రటరియట్ ఆల్రెడీ సార్ సెక్రటరియట్ కూలగొట్టాడు కదా! కొత్త సెక్రటరియట్ కడుతున్నాడు కదా! ఈ తెలంగాణ రాష్ట్ర ప్రధానకు కొత్త సెక్రటరియట్‌కి అంబేద్కర్ సెక్రటరియట్ అని నామకరణం చేయడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క కొత్త సెక్రటరియట్ అనేది దసరాకు ఓపెన్ అయితదన్నారు. మరి అవుతదో లేదో ఇంకా తెలియదు. సో, కొత్త సెక్రటరియట్ ఏదైతే ఉందో ఈ కొత్త సెక్రటరియట్‌కి ఏమని అంబేద్కర్ సెక్రటరియట్ అని నామకరణం చేయడం జరిగింది. దట్ ఈస్ అంబేద్కర్ సెక్రటరియట్. న్యూ సెక్రటరియట్ ఈస్ నోన్ యాస్ అంబేద్కర్ సెక్రటరియట్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి. నెక్స్ట్ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది 2015లో స్టార్ట్ చేసింది. 2015లో స్టార్ట్ చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఒక్కొక్క ఇల్లు యొక్క సైజ్ ఎంత 560 స్క్వేర్ ఫీట్స్ ఉండాలి అని చెప్పేసి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుని మనకి 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎర్రవల్లి, గజ్వేల్‌లో స్టార్ట్ అయింది మొదటిసారిగా. ఎర్రవల్లి, గజ్వేల్‌లో స్టార్ట్ చేసాం మనం. ఇది డబుల్ బెడ్‌రూమ్ హౌస్ స్కీమ్‌ని. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో దానికి ఇప్పటివరకు 19,000 కోట్ల వ్యయంతో 2,91,000 ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 1.85 లాక్స్ ఇళ్ళని కంప్లీట్ చేసినట్టు మన గవర్నమెంట్ చెప్తున్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు 2,91,00,000 శాంక్షన్ చేసినవి. ఇప్పటివరకు 2,28,00,000 టెండర్‌లు పూర్తయినవి. దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు అనేది మనకి పూర్తయింది. 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటివరకి సో, 1,85,000 ఏమైనా పూర్తయినాయి మనకి. దేంట్లో మొత్తం శాంక్షన్ చేసింది ఎంత 2,91,000. 2,91,000 ఇల్లు అనేటివి గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తే 1,85,000 అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 43,000 అనేటివి వివిధ దశల్లో కొనసాగుతున్నాయంట. ఇది రీసెంట్‌గా గవర్నమెంట్ అనేది మనకి రిలీజ్ చేసింది. కాబట్టి ఎగ్జామినేషన్‌లో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ డబుల్ బెడ్‌రూమ్ యొక్క కాస్ట్ ఎంత 19,000 ఎన్ని 2.91 లాక్ క్రోర్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఎంత 1.85 లాక్ క్రోర్స్ ఆఫ్ ద ఇల్లులు ఏమంటాయి కంప్లీట్ అయినాయి. 2015 ఎర్రవల్లి, గజ్వేల్‌లో స్టార్ట్ చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఓకే. దీంట్లో మనకి ఇల్లు యొక్క సైజ్ ఎంత 560 స్క్వేర్ ఫీట్. కానీ ఈ బడ్జెట్ 2022-23లో మనకి ఈ సంవత్సరానికి గాను మనకి బడ్జెట్ ఉంది కదా 22 అండ్ 23 బడ్జెట్‌లో గవర్నమెంట్ అనేది మార్చేసింది రూల్స్. ఏం మార్చిందంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు 3 లాక్స్ రూపీస్ ఇస్తా అని చెప్తుంది. ఎవరికైనా సరే ఇల్లు లేకపోతే మీ ఓన్ ఫ్లాట్ ఉంటే మీ ఓన్ ఫ్లాట్ మీదనే ఇల్లు కట్టుకోండి. అండ్ గవర్నమెంట్ అనేది ఎంత ఇస్తదంట 3 లాక్ రూపీస్ ఇస్తామని చెప్తుంది. ఈ సంవత్సరానికి గాని కనీసం 4 లక్షల మందికి ఎంతమందికి 4 లాక్ ఫ్యామిలీస్‌కి మేము డబుల్ బెడ్‌రూమ్ ఇల్లును కట్టిస్తాము. మీ ఓన్ ల్యాండ్ ఉంటే దాన్ని కట్టుకోండి. మేము ఎంత ఇస్తాం గవర్నమెంట్ 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అంతకుముందు ఇవన్నిట్లని గవర్నమెంటే భరించేది. 5 లక్షల రూపాయలతోటి గవర్నమెంటే కట్టేది అంతకుముందు. ఇవన్నిట్లని కూడా అప్రాక్సిమేట్‌లీ 5 లక్షల రూపాయలతోటి గవర్నమెంటే కట్టిచ్చేది. ల్యాండ్ కూడా గవర్నమెంట్‌దే ఉండేది. అక్కడ కట్టిచ్చేసి మనందరం ఇప్పుడు గవర్నమెంట్ అలా కాదు. ఇప్పుడు రూల్స్ మార్చింది ఈ బడ్జెట్‌లో ఏమని మీ ఓన్ ఫ్లాట్ ఉంటే ఓన్ ఫ్లాట్ పైన కట్టుకోండి 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పింది. ఈ సంవత్సరానికి గాను దాదాపు ఎంత 4 లక్షల మందికి ఇస్తామని చెప్తుంది. అలా దాదాపు మనకి ఇప్పుడు 12,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. దేనికి? ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకే 12,000 కోట్లు ఆల్మోస్ట్ 4 లక్షల ఫ్యామిలీస్‌కి ఒక్కొక్కరికి ఎంత 3 లక్షలు ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి. ఇది కొత్తది గైడ్‌లైన్స్ చేంజ్డ్ గైడ్‌లైన్స్ ఇవి. పాత గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటిదంటే అక్కడ ఒక పెద్ద అందరు ఇల్లులుంటే ఆ ఇల్లులను కూలగొట్టేవాళ్ళు. అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసి అందరికి దాంట్లోనే ఇల్లులు ఇచ్చేవాళ్ళు. దానికి గవర్నమెంటే మొత్తం 5 లక్షలు మొత్తం గవర్నమెంటే భరించుకునేది మొత్తం. 5 లక్షలు కాస్త ఇప్పుడు ఎంతకొచ్చేసింది 3 లక్షలకొచ్చింది. మీరు కట్టుకోండి సావండి అని చెప్పి వదిలేసినారు. ఓకే. అది కొత్త గైడ్‌లైన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ జహీరాబాద్‌లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈవీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని తెచ్చినటువంటి ఇక్కడ మనకి ఏ కంపెనీ? ఎంజీ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌ని మనకి సంగారెడ్డి జిల్లా మనకి జహీరాబాద్‌లో మనకి మంత్రి కేటీఆర్ సార్ గారు ఓపెన్ చేయడం జరిగింది. జహీరాబాద్‌లో ఏంటిది? ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ ఎక్కడ? సో, మనకి ఎంజీ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 కోట్ల పనులకి శంకుస్థాపన. ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు. ఇక్కడ జహీరాబాద్‌లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌ని జహీరాబాద్‌లో 50 కోట్లతోటి ఏ కంపెనీ? ఎంజీ కంపెనీ. సో, ఎంజీ కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది. సైబర్ నేరాల కట్టడికి సో, సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ అని పెడతా అని చెప్తున్నారు. సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ పెడతారంట. సో, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ఆఫ్ ద ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేస్తామని మహేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి. సో, ఐఐటీ, ఐబీఎం లాంటి భాగస్వామ్య సంస్థలతోటి మనం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రారంభిస్తున్నామని పేర్కొనడం జరిగింది. ఓకేనా? సో, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ద బిజినెస్‌లో సైబర్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అంశంపై జరిగినటువంటి సదస్సులో ఆయన చెప్పడం జరిగింది మనకు ఓవరాల్‌గా. సో, ఈ ఐఐటీ హైదరాబాద్ గాని అండ్ నెక్స్ట్ ఏంటిది ఐబీఎం ఉంది కదా! వీళ్ళ సహాయంతోటి మన తెలంగాణ ప్రాంతంలో సో, ఈ సైబర్ సెక్యూరిటీని అరికట్టడానికి కోసం సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్‌ని పెడతామని చెప్పేసి ఐఐటీ, ఐబీఎం వాళ్ళ సహకారంతోటి మనకి సో, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది.
నెక్స్ట్ పోలీస్ టవర్స్, దట్ ఈస్ పోలీస్ టవర్స్ని మనం ఏమంటాం కమాండ్ కంట్రోల్ సెంటర్స్. కమాండ్ కంట్రోల్ సెంటర్స్ అనేది మనకు బంజారా హిల్స్లో దాదాపు 600 కోట్ల కాస్తోటి మన కేసీఆర్ సార్ గారు మధ్యాహ్నం 1:10 ఆగస్టు 4 2022 రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీటిని పోలీస్ టవర్స్ని, పెద్ద పెద్ద పోలీస్ టవర్స్ని, పెద్ద బిల్డింగ్స్ అన్నారు. దాదాపు దీంట్లో 9.25 lakhs ఆఫ్ ద సీసీటీవీ కెమెరాస్ని మనము హ్యాండిల్ చేయొచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఏ నిమిషంలో, ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఇమీడియట్గా మనకు తెలుసుకోవచ్చు. ఇవే పోలీస్ టవర్స్ అనమాట, పెద్దవి. ఇలా 4 టవర్స్ ఉన్నాయి, మధ్యలో హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి, 2 బిల్డింగ్స్ ఉన్నాయి. 2 బిల్డింగ్స్ అండ్ మధ్యలో హెలిప్యాడ్ కూడా ఉంది, హెలికాప్టర్ కూడా దిగచ్చు. ఇలా 9.25 lakhs ఆఫ్ ద సీసీ ఫుటేజెస్ని మనము యాక్సెస్ చేయొచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతుందనేది ఇమీడియట్గా యాక్సెస్ తెలుసుకోవడానికి కెపాసిటీ ఇక్కడ ఉంది. దీనిలోకి వెళ్తే ఈ సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ట్విన్ టవర్ల కాన్సెప్ట్లో ఇక్కడ ఏ కాన్సెప్ట్ ఇది? ట్విన్ టవర్స్ కాన్సెప్ట్లో 2 టవర్స్ ఉంటాయి. ఇది ఒక బిల్డింగ్, మీకు ఒక బిల్డింగే కనిపిస్తుంది, అటు సైడ్ ఇంకో బిల్డింగ్ కూడా ఉంటుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, 2 బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. ట్విన్ టవర్స్ కాన్సెప్ట్లో రూపకల్పించారు. 2 అత్యాధునిక అద్దాల సోదాలు అద్భుతంగా నిర్మించారు. 60 మీటర్ల ఎత్తులో 14వ అంతస్తులో 2 టవర్ల అనుసంధానికి ఫ్లోర్ల నిర్మాణం. దేశంలోని ఇది అత్యంత ఎత్తైనది అండ్ పొడవైనటువంటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్. దాదాపు 6.42 lakh square kilometers విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ టవర్ ఏ 20 అంతస్తులు, టవర్ బి 15 అంతస్తులు, ఇది 3 అంతస్తులు, ఇది 2 అంతస్తులు, 20. ఏ అనేది ఎన్ని? 20 ఫ్లోర్స్, బి అనేది 15 అండ్ సి అనేది ఏంటిది 3 ఫ్లోర్స్ అండ్ డి అనేది 2 ఫ్లోర్స్లలో కట్టడం జరిగింది. మొత్తం 5 బ్లాకులతో 6.4 lakh square kilometers కట్టడం జరిగింది. సో టవర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో టవర్ ఈలోనే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. 4వ ఫ్లోర్ నుంచి 7వ కంట్రోల్. టవర్ ఏలో 550 వర్క్ స్టేషన్లు ఉంటాయంట. టవర్ బిలో 580 వర్క్ స్టేషన్లు ఉంటాయంట. టవర్ బిలో ఇది టెక్నాలజీ ఫ్యూజన్ టవర్. ఇందులో అన్ని అంశాలకు సంబంధించినటువంటి బ్యాకప్ ఉంటుంది. డయల్ 100, మహిళా భద్రత, సైబర్ అండ్ నార్కోటిక్ అనాలిసిస్, ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇదే ఇంపార్టెంట్, ఇది మనకి టవర్ బిలో ఉంటాయట ఇవన్నీ. టవర్ సిలో 480 మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం ఉందంట. టవర్ డిలో మీడియా హాల్ అండ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అండ్ టవర్ ఈలో కమాండ్ కంట్రోల్ సెంటర్ డాటా, అన్ని విభాగాల నుంచి సమన్వయం, సీసీటీవీ మానిటరింగ్, వార్ రూము, రిసీవింగ్ రూము, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈలో ఉన్నాయి మనకి. ఇలా మొత్తం కూడా 5 టవర్స్ ఉన్నాయి. దాదాపు 5 బ్లాక్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ని? 5 బ్లాక్స్ ఉన్నాయి. ఏబిసిడి అనే బ్లాక్స్ ఉన్నాయి మనకి. అవునా? ఏలో బిలో అన్ని వర్క్ స్టేషన్లో ఉన్నాయి. సిలో చూసుకుంటే మనకు కూర్చునేందుకు హాల్ ఉంది. డిలో చూసుకుంటే మీడియా హాల్, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అండ్ ఈలో చూసుకుంటే కమాండ్ కంట్రోలింగ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో మనకి ఎగ్జామే చిల్లర ఎగ్జామ్ మనోడు ఇచ్చిన ఇవన్నీ ఇస్తాడు మళ్ళీ, అందుకని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏదో టవర్ బిలో ఏమున్నాయి? టెక్నాలజీకి సంబంధించిన 100 డయల్ కానీ, ఈ సైబర్ నార్కోటిక్స్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా బిలో ఉన్నాయి. మీడియాకి సంబంధించి ఎక్కడ ఉంది? డీలో ఉంది మీడియా హాల్ అనేది. సి అనేది ఏంటి? జస్ట్ కూర్చోవడానికి ఏముంది మనకి? ఆడిటోరియం ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకి ఇలా ఈ ట్విన్ టవర్ కాన్సెప్ట్తో నిర్మించడం జరిగింది. మొత్తం 5 బ్లాక్లు ఉన్నాయి. 6.42 lakh square kilometers ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేసింది. ఏది? ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇప్పుడు మనకి బంజారా హిల్స్లో ఉంది. ఆగస్టు 4 2022 రోజు మనకి ట్విన్ టవర్స్ని మనకి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల కాస్తోటి వీటిని నిర్మించడం జరిగింది. వీటిని ఏంటిది? పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నాం మనం. కంట్రీస్ ఫస్ట్ డిస్ప్లే ల్యాబ్ ఫెసిలిటీ. డిస్ప్లే ల్యాబ్ అంటే సెమీ కండక్టర్స్ అని. సో సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి కోసము దట్ ఈస్ ఎలెస్ట్. సో ఎలెస్ట్ అనే కంపెనీ అనేది దట్ ఈస్ ఏ సబ్సిడరీ ఆఫ్ ద గ్లోబల్ రిటైల్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళ యొక్క సబ్సిడరీ ఇది ఎలెస్ట్ కంపెనీ. దట్ ఈస్ కంట్రీస్ ఫస్ట్ డిస్ప్లే ల్యాబ్ ఫెసిలిటీ అనేది తెలంగాణలో రాబోతుంది విత్ వర్త్ ఆఫ్ ద 2400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి తెలంగాణలో ఫస్ట్ ఫ్యాబ్ డిస్ప్లేని రాబోతుంది మనకి. ఇక్కడ ఈ మనకి రంగారెడ్డి డిస్టిక్లో శంషాబాద్ దగ్గర, రంగారెడ్డి డిస్టిక్ శంషాబాద్ దగ్గర మహేశ్వరం ఉంది కదా. సో ఆ మహేశ్వరం దగ్గర సో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. సో ఎల్ఎస్టీ కంపెనీ అయితే దట్ ఈస్ కంట్రీస్ ఫస్ట్ ఏంటిది ఫ్యాబ్ డిస్ప్లే అంటే ఇవన్నీ సెమీ కండక్టర్కి సంబంధించినవి ఫ్యాబ్ డిస్ప్లేస్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడి తగ్గింది. 24,000 కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు ఎల్ఎస్టీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కూర్చుకుంది. డిస్ప్లే ఫ్యాబ్ని ఏర్పాటు చేయబోతుంది. తెలంగాణ ప్రాంతంలో ఏంటిది డిస్ప్లే ఫ్యాబ్ని మనకి ఏర్పాటు చేయబోతుంది. ఏ కంపెనీ? ఎల్ఎస్టీ కంపెనీ అనేది. సో ఇండియాస్ ఫస్ట్ ఏంటిది కంట్రీస్ ఫస్ట్ డిస్ప్లే ఫ్యాబ్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ ప్రాంతంలో రాబోతుంది. అండ్ నెక్స్ట్ టీబీ డయాగ్నోస్టిక్స్. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ కిట్స్ ఉంటాయి కదా, డయాగ్నోస్టిక్ కిట్స్ ఏవైతే టెస్ట్ చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి కంపెనీ గ్లోబల్ ప్రొడక్షన్ కంపెనీ. సో ఈ గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టు మనకి సో
ఒప్పందం కుదిరింది. జీనోమ్ వ్యాలీ అంటే ఇక్కడ మనకి షామీర్పేటలో ఉంటుంది. జీనోమ్ వ్యాలీ షామీర్పేటలో ఉంది మేడ్చల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. సో అలా జీనోమ్ వ్యాలీలో మనకి ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది టీబీ కిట్లను తయారు చేసేటువంటి ఏంటిది, సో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అనేది ఈ టీబీ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి కిట్లను తయారు చేస్తుంటుంది వాటికి సంబంధించి. నెక్స్ట్ ప్రముఖ యూకే ఫార్మా కంపెనీ సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ హైదరాబాద్లో ఇక్కడ యూకే హెడ్ క్వార్టర్డ్ బేస్డ్ సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అనౌన్స్డ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ ఇన్ హైదరాబాద్ అండ్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ 2 years. హైదరాబాద్లో ఎక్కువ మొత్తంలో ఈ ఏంటిది పార్టికల్ క్యారెక్టరైజేషన్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలా, ఏం చేయాలని చెక్ చేస్తూ ఉంటారా. పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైదరాబాద్లో పెట్టడానికి కోసం అనేది ఈ ఏది సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఎస్ఎస్ఎం అనేది ఎస్ఎంఎస్ అనేది యూకే బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ అనేది తెలంగాణ గవర్నమెంట్ తోటి మనకి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఏంటిది పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఇక్కడ హైదరాబాద్లో. ఎవరు, యూకేకి చెందినటువంటి ఫార్మా కంపెనీ. ఏ ఫార్మా కంపెనీ, సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇది సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కంపెనీ అనేది మనకి సో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని సైన్ చేయడం జరిగింది పార్టికల్ క్యారెక్టరైజేషన్కి సంబంధించి. ఇది మనకి ఓకేనా. నెక్స్ట్ సో అదే మనకి ఫార్మాసిటీ మనకి ముచ్చింతల్. ఓకే, సో హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనకి ఫార్మాసిటీ రాబోతుంది. ఆ ఫార్మాసిటీలో లండన్ కింగ్స్ కాలేజ్ తోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం కూర్చుకుంది. దట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటీస్లో మనకి ఫార్మా యూనివర్సిటీ ఉంది. ఈ ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు కూడా అకాడమిక్లో మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనకి లండన్ కింగ్స్ కాలేజ్ తోటి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. లండన్ కింగ్స్ కాలేజ్ ఎక్కడ, మన హైదరాబాద్లోని ఫార్మాసిటీలో ఉన్న పెట్టబోయే యూనివర్సిటీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు, లండన్ కింగ్స్ కాలేజ్. ఫార్మాసిటీ అనేది ఎక్కడ మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పెద్ద ఫార్మాసిటీ కడుతున్నాం. అవునా, పెద్ద ఫార్మాసిటీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ముచ్చింతల్ దగ్గర పెద్ద ఫార్మాసిటీ కడుతున్నాం మనకి. ఓకేనా. సో ఈ పెద్ద ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఈ పెద్ద ఫార్మాసిటీలో ఒక యూనివర్సిటీ పెడుతున్నాం. ఏ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీ. అంటే ఫార్మా యూనివర్సిటీ. ఈ ఫార్మా యూనివర్సిటీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారంట. ఎవరు, కింగ్స్ కాలేజ్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తారు. దేనికి, ఈ ఫార్మా యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ బస్సులు వ్యాన్ల తయారీ సంస్థ అయినటువంటి అరైవల్ యూకే లిమిటెడ్ అనేది కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సో ఇంట్రెస్ట్ చూపుతుంది అరైవల్ యూకే లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, స్ట్రైడ్నర్ కేర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇది కూడా మనకి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసే కంపెనీ. హైదరాబాద్లో 2వ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన, 300 కోట్లతో మొదటి దశ, మరో 1000 మందికి ఉద్యోగాలు, 75 ఉత్పత్తులు విదేశాలకి, హైదరాబాద్ కంపెనీతో తెలంగాణకి గర్వకారణం అని చెప్పేసి మనకి మొన్న సెప్టెంబర్ 29 రోజు మనకి 28 రోజు జరగడం జరిగింది. ఎలక్ట్రిక్ ఉత్పత్తుల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ ఫ్రాన్స్కి చెందినటువంటి స్ట్రైడ్నర్ ఎలక్ట్రిక్స్ 2వ ఫ్యాక్టరీని హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, వేరే దేశాలకి ఎగుమతి చేస్తారంట. ఏ దేశానికి చెందింది, ఇది ఫ్రెంచ్ కంపెనీ. ఫ్రెంచ్ దేశానికి చెందిన కంపెనీ దేన్ని తయారు చేస్తుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసి వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్రెంచ్కి చెందిన ఈ కంపెనీ అనేది సో స్ట్రైడ్నర్ ఎలక్ట్రిక్స్ స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డావోస్ సమావేశాల్లో కుదిరింది. డావోస్ అనేది ఎక్కడ ఉంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అనేది జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం జూన్లో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎక్కడ ఉంటాయి, డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. దానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఏది, డావోస్లో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తుంటుంది. ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది, డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తుంటుంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి వెళ్ళడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా కంపెనీస్ తోటి అక్కడ ఒప్పందం కుదుర్చుకుంది. హ్యుండాయ్ గ్రూప్ అనేది తెలంగాణలో దాదాపు 1400 కోట్ల రూపాయలతోటి బాడీ పెట్టుబడినట్టు ప్రకటించింది. ఓకేనా, ఇది హ్యుండాయ్ గ్రూప్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైలు అనేది ముందుకు రావడం జరిగింది. ఏది, స్టాడ్లర్ రైల్ని ముందుకు రావడం జరిగింది. సో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది, అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా. తెలంగాణ రాష్ట్రంలో మేధా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్టార్డర్డ్ రైలు కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. స్టార్డర్డ్ రైల్వే కంపెనీ పెడుతున్నటువంటి 1000 కోట్ల పెట్టుబడి ద్వారా 2500 మనం ఇంతకుముందే చెప్పాం. మేధా గ్రూప్ అనేది ఏంటిది, తెలంగాణలో ఫస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ప్రైవేట్, స్టార్టింగ్లో చెప్పాక లార్జెస్ట్ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ అని తయారు చేస్తున్నాం కదా. సో దాంట్లోనే ఈ తెలంగాణ స్టాడ్లర్ అనే కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. స్టాడ్లర్ అనే కంపెనీ కూడా సో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం దేంట్లో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో. అట్లాగే సో అలియాక్సిస్ సంస్థకు చెందినటువంటి ఆశీర్వాద్ పైప్స్ కూడా 500 కోట్లతోటి మన తెలంగాణ ప్రాంతంలో తొలి కర్మాగారాన్ని పెట్టడానికి కోసం కూడా తెలంగాణ గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది.
ఓకేనా? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. నెక్స్ట్ లూలు గ్రూప్ రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడిగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లోపల లూలు గ్రూప్ అనేది 500 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి కోసం మనకి ఇది అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. ఏది? లూలు గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఆశీర్వాద్ పైప్స్. అండ్ అట్లా ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్‌లో 500 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ కూడా ఫార్మా ఇండస్ట్రీని పెడదామని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేసింది. ఏది? ఫెర్రింగ్ ఫార్మా. స్విట్జర్లాండ్‌కి చెందినటువంటి ప్రముఖ బీమా సంస్థ ఇన్స్యూరెన్స్ కంపెనీ స్విస్ రీ ఇన్స్యూరెన్స్ కంపెనీ స్విస్ రీ కూడా హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పడం జరిగింది. ఓకేనా? సో దాదాపు 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి స్విస్ రీ బీమా సంస్థ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తుంది. 80 స్థలాలను తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా సో ఈ స్విస్ రీ అనే కంపెనీ దాని యొక్క హెడ్ క్వార్టర్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఏది? ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ స్విస్ రీ. ఈ కామర్స్ సంస్థ మీషో. మీషో మీ అందరికి తెలుసు. ఇంతవరకు హైదరాబాద్‌లో లేదు. మీషో అనేది కూడా తమ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ తోటి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మళ్ళీ స్పానిష్ మల్టీనేషనల్ కంపెనీ స్పెయిన్‌కి చెందినటువంటి కీమో ఫార్మా కూడా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయలతోటి ఫార్మాస్యూటికల్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి కోసము మనకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏది? కీమో ఫార్మా. ఇది స్పానిష్ దేశానికి చెందినటువంటి కీమో ఫార్మా. అండ్ తెలంగాణలో డిజిటలైజేషన్ వేగవంతం చేసేందుకు మాస్టర్ కార్డ్ మనకి వీసా కార్డ్ ఏదైతే ఏటీఎం కార్డ్ ఉంటుందో అట్లాంటిది మాస్టర్ కార్డు కూడా మన తెలంగాణ ప్రాంతంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అట్లాగే అంతర్జాతీయ అయినటువంటి జీఎంఎంఎం ఫాడులార్ కంపెనీ అనేది హైదరాబాద్‌లో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ గ్లాసులు కానీ ట్యాంకులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తయారు చేసే కంపెనీ అనమాట ఫాడులార్ కంపెనీ. అది కూడా తెలంగాణ గవర్నమెంట్‌లో ఒప్పందం పెడతా అని చేసుకోవడం జరిగింది. అట్లాగే మన గాల్వన్ వ్యాలీ అనేది 2020 సంవత్సరంలో గాల్వన్ వ్యాలీలో చాలామంది చనిపోవడం జరిగింది. గాల్వన్ వ్యాలీ సైనికులకి తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి 10 లక్షల రూపాయలు అనేది అందజేయడం జరిగింది. గాల్వన్ వ్యాలీస్‌లో చనిపోయినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు రైతు బీమా. రైతు బీమాకి ఎవరికి 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటిది? ఎలిజిబులా కాదా రైతు బీమాకి? సో ఈ రైతు బీమాకి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో ఈ రైతు బీమాకి ఏం కట్టాలి? మనం ప్రీమియం అనేది కట్టాలి కదా! ప్రీమియం కట్టేస్తే రైతు అనేది చనిపోతే చాలు మనకి ఎంత వస్తాయి? 5 లక్షల రూపాయలు వస్తాయి. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి. ఎన్ని రోజులల్లా? 10 రోజులల్లా రైతు అకౌంట్‌లోకి 5 లక్షల రూపాయలనేవి జమ అవుతాయి. దీనికి ప్రీమియం కట్టాలి. ప్రీమియం అంతా ఎవరు కడతారని మీ అందరికీ తెలుసు. స్టేట్ గవర్నమెంటే భరిస్తది ప్రీమియం. సో ఇన్సూరెన్స్ అంటేనే ప్రీమియం కట్టాలి కదా! ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం కట్టాలి. తెలంగాణ గవర్నమెంటే రైతు తరపు నుంచి ఏమైతే ప్రీమియం కడతాయి. రైతు బీమా స్కీమ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే రైతు బీమా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. సో స్టేట్ గవర్నమెంటే ప్రీమియం కడతది. ఎవరి తరపు నుంచి? రైతు తరపు నుంచి. ప్రీమియం కట్టినప్పుడు ఒకవేళ రైతు అనేవాడు ఏ రీజన్ వల్ల చనిపోయినా, నేచురల్‌గా చనిపోయినా, ఎలా చనిపోయినా చనిపోతే చాలు 5 లక్షల రూపాయలు వస్తాయి. ఎన్ని రోజులల్లా? 10 రోజులల్లా. ఏజ్ గ్రూప్ వాళ్ళు 18-59 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ ఏంటిది? ఎలిజిబుల్ మనకి. సో దానికోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది 1450 కోట్ల చెల్లింపు చేసి ఈ సంవత్సరానికి గాని ప్రీమియము సో ఇది 3,830 రూపాయల ప్రీమియం అనేది కట్టింది ఒక్కొక్క ఫార్మర్‌కి. అలా దాదాపు ఈ సంవత్సరం 2,12,000 మంది రైతులు పెరిగారు. లాస్ట్ ఇయర్ 35 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 37 లక్షల మందికి పెరగడం జరిగింది. సో 37.77 లాక్ ఫార్మర్స్‌కి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక్కొక్కరికి 3,830 రూపాయలని ఏం చేసింది మనకి ప్రీమియం అని కట్టింది. టోటల్‌గా 1,450 కోట్ల రూపాయలని ప్రీమియం కట్టినట్టు తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. దేనికి? రైతు బీమాకి సంబంధించి. ఒకవేళ చనిపోతే ఎంత వస్తాయి? 5 లక్షలు. ఎన్ని రోజులలో? 10 రోజులలో. అందుకోసం ఈ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన ప్రీమియం ఒక్కొక్కరికి 3,830 రూపాయలు ఎవరు కడుతున్నారు? తెలంగాణ గవర్నమెంటే కడుతుంది. ప్రీమియం అనేది మారిద్దమ్మా. ఇంతకుముందు నేను ఆఫ్‌లైన్ క్లాస్‌లో ఏదైనా చెప్పి ఉంటే దాన్ని మార్చుకోండి. ఓకే. నెక్స్ట్ సెర్ప్ సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద రూరల్ పావర్టీ. అంటే ఇదంతా కూడా రూరల్ ఏరియాస్‌లో పావర్టీని ఎలిమినేట్ చేయడానికి కోసం మనకి పనిచేస్తూ ఉంటది. ఏది? సెర్ప్ అనే ఆర్గనైజేషన్. ఇది సెర్ప్ సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద రూరల్ పావర్టీ. ఈ సెర్ప్ అనేది ఏం చేసిందంటే మనకి ఈ కామర్స్ సంస్థ అయినటువంటి లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఒప్పందం చేసుకుంది. దేనితోటి? లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి. లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఏంటిదంటే సో ఇవి ఏవైతే రూరల్ ఏరియాస్‌లో ప్రొడ్యూస్ అయినటువంటి ఎండుమిర్చి ఏదైతే ఉంటుందో ఈ ఎండుమిర్చిని అంతా కూడా ఆన్‌లైన్‌లో అమ్మడానికి కోసం ఎండుమిర్చిని ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో అమ్మడానికి కోసం లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఒప్పందం చేసుకుంది. లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి. సో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో జరిగినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ అండ్ ఇది లిపిడ్స్ ప్లాంట్ అధినేత అయినటువంటి ఎండీ జూన్ పరస్పరం ఒప్పందం ఎండుమిర్చి మార్కెటింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏదైతే సో డ్రై మిర్చి ఏదైతే ఉంటుందో ఎండుమిర్చి ఈ ఎండుమిర్చిని ఆన్లైన్ ద్వారా అమ్మాలి అనమాట. ఈ ఎండుమిర్చిని ఆన్లైన్ ద్వారా అమ్మడానికి కోసం ఈ సెర్ప్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది ఈ లిపిడ్స్
లిమిటెడ్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేసుకున్నారు, మనకి ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది లిపిడ్స్ అని ఆన్లైన్ ద్వారా. ఎందుకు ఇలా ఆన్లైన్ ద్వారా? సెర్ప్ అనేది ఏంటిది? సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ద రూరల్ పావర్టీ. ఇది ఎక్కడ? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లింక్ ఉంటాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పల్లెటూళ్ళలో స్వయం సహాయక సంఘాలు ఎవరైతే మనకి ఎండుమిర్చి వీటిని పండిస్తున్నారో వాటన్నిటిని సెర్ప్కి ఇస్తారు. అప్పుడు సెర్ప్ ఏంటిదంటే ఆన్లైన్ ద్వారా సో ఈ లిపిడ్స్ కార్పొరేషన్ తోటి ఒప్పందం చేసుకొని ఆన్లైన్లో అమ్మడానికి కోసం అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది మనకి ఇలా. ఓకేనా? సో ఇది ఓవరాల్గా స్టోరీ అనమాట. ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండ్ మిగతా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నేను మళ్ళీ ముందుకు వస్తా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.